స్టార్టెడా? స్టార్టా? ఓకే. యెస్. ఇవాళ ఎవరిని తీసుకుందాం ఎగ్జాంపుల్? ఇవాళ ఎవరిని తీసుకుందాం ఎగ్జాంపుల్? ఇవాళ జయశ్రీని తీసుకుందాం ఎగ్జాంపుల్ కింద. ఓకే. జయశ్రీ, జయశ్రీకి ఓకే. జయశ్రీ కూడా జాబ్ వచ్చిందనమాట. డేటా అనలిస్ట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు పవర్ బిఐ కాకుండా ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనందరం కలిపి ఓకే. మనందరం కలిపి ఒక బిజినెస్ చేస్తున్నాం. మన క్లాస్‌లో ఉన్నోళ్ళందరూ కలిపి ఒక బిజినెస్ చేస్తున్నాము. ఓకే. ఆ బిజినెస్‌లో ఆహ్, లైక్ మనమే ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ పర్సన్స్ తీసుకుంటే తానియా, జిగ్నేష్, దీపక్, ఓకే, సాత్విక, సింధుజ, ఓకే. వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరూ బిజినెస్ చేస్తున్నారు. ఓకే. బిజినెస్ చేస్తున్నారు. వీళ్ళ పని ఏంటంటే వేరియస్ సిటీస్‌లోకెళ్ళి ప్రొడక్ట్స్ అమ్మాలి. ఓకే. ఎంత అమ్ముతున్నారు? ఆ ప్రొడక్ట్ ఎంతకు అమ్ముతున్నారు? ఏంటి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకొని వాళ్ళు పర్టిక్యులర్ డేట్‌లో ఇంత సేల్స్ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఈ కంపెనీకి మేనేజర్ నేను. ఓకే. ఈ కంపెనీకి మేనేజర్ నేను. నాకేం కావాలంటే ఈ బిజినెస్ మ్యాన్ ఎవరైతే సేల్స్ చేస్తున్నారో నాకు ప్రొడక్ట్ వైస్‌గా ఎంత సేల్ అయిందో చెప్పాలి. ప్లేస్ వైస్‌గా ఎంత సేల్ అయిందో చెప్పాలి. ఒక్కొక్కళ్ళు ఎంత చేశారు? తానియా ఎంత చేసింది? జిగ్నేష్ ఎంత చేశాడు? దీపక్ ఎంత చేసింది? దీపక్ ఎంత చేశాడు? సింధుజ ఎంత చేసింది? సాత్విక ఎంత చేసింది? అసలు ఏమేమి అమ్మింది? ఏమేమి అమ్మారు? వీళ్ళు ఎంతెంత చేశారు? ఓకే. అసలు ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయి? యావరేజ్‌గా ఒక ప్రొడక్ట్‌కి మనకి ఎంతొచ్చింది? మంత్ వైస్ ఎలా చేశారు ఈళ్ళు? పెర్ఫార్మన్స్ ఏంటి? టాప్ 3 ఏవి బాగా అమ్మాయి? బాటమ్ 3 ఏవి బాగా పడిపోయినాయి సేల్స్? ఓకే. ఈచ్ ప్రొడక్ట్ కాంట్రిబ్యూషన్ ఎంతొచ్చింది? ఓకే. హైయెస్ట్ సింగిల్ సేల్ వాల్యూ ఎంత? లోయెస్ట్ సింగిల్ సేల్ వాల్యూ ఎంత? సో, ఓన్లీ స్మార్ట్ వాచ్, పర్ఫ్యూమ్స్ అమ్మినోళ్ళు ఎవరు? వాళ్ళు ఎంత అమ్మారు? ఓకే. నెక్స్ట్ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ క్వెషన్స్ నా మైండ్‌లో రన్ అవుతున్నాయి. ఓకే. నేనేమొచ్చి ఇప్పుడు జయశ్రీ డేటా అనలిస్ట్ కాబట్టి జయశ్రీకి మొత్తం డేటా సెట్ ఇచ్చేసి జయశ్రీ నాకు నేను అడిగిన క్వెషన్స్‌కి ఒక రిపోర్ట్ తయారు చేసి ఎక్సెల్ షీట్ పంపించేయవా అని చెప్తా. నాకు నంబర్స్ చూడాలని ఉంది. అసలు బిజినెస్ అసలు ఏం జరిగిందో బిజినెస్ మొత్తం నాకు ఒకసారి నంబర్స్ చూడాలని ఉంది. ఏమైంది ఏంటి అనేది. నాకు నేను అడిగిన రిపోర్ట్స్ అన్ని ఏసి ఇచ్చేస్తావా అని నేను జయశ్రీకి అడిగా. జయశ్రీ ఏంటి, ఓకే, ఈ రిపోర్ట్స్ అన్ని వేయడానికి మనకు పవర్ బి అంత అడ్వాన్స్డ్ ఏం అక్కర్లేదు. జస్ట్ ఎక్సెల్ రిపోర్ట్ లో ఇచ్చేస్తే సరిపోతుంది అని చెప్పేసి షీ విల్ థింక్ అనమాట. ఓకే. అప్పుడు ఎక్సెల్ రిపోర్ట్ లో వేసేటప్పుడు ఈ డేటా అంతా సమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రోస్ ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు మాన్యువల్ గా ఒకటి ఒకటి అడిగిన క్వశ్చన్స్ చేసుకొని కూర్చుంటదా, లేదంటే ఎక్సెల్ లో ఏదో ఒక కాన్సెప్ట్ యూజ్ చేసి ఆ రిపోర్ట్స్ తయారు చేస్తుందా? జయశ్రీ, ఎస్ సార్. రిపోర్ట్ మాన్యువల్ గా చేస్తావా, ఏదైనా అడ్వాన్స్డ్ ఎక్సెల్ లో ఒక కాన్సెప్ట్ యూజ్ చేసి రిపోర్ట్స్ అని తయారు చేస్తావా? అడ్వాన్స్ ఎక్సెల్. అడ్వాన్స్డ్ ఎక్సెల్ లో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి యూజ్ చేసి చేస్తావు. ఆ కాన్సెప్ట్ ఏంటి? రిపోర్ట్స్ అడుగుతున్నాడు కాబట్టి, బిజినెస్ రిపోర్ట్స్ అడుగుతున్నాడు కాబట్టి అయితే నువ్వు విజువల్స్ చార్ట్స్ వేస్తావు. లేదంటే సింపుల్ గా డేటా వాడికి చూపిద్దాం అనుకుంటే, డేటా నంబర్స్ మాత్రమే చూడాలనుకుంటే పివోట్ టేబుల్స్ వేస్తావు. సో కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ? పివోట్ టేబుల్స్. పివోట్ టేబుల్స్ లో ఆల్రెడీ మీరు బేసిక్ డే 2లో డే 3లో ఎలా వేస్తున్నారు ఏంటి అనేది డిస్కస్ చేసాం. కానీ కంపెనీ లోపల మీరు డేటా అనలిస్ట్ గా, బిజినెస్ అనలిస్ట్ గా క్వశ్చన్స్ ఎలా ఇస్తారు? ఆ క్వశ్చన్స్ మీద మీరు ఎలా పివోట్ టేబుల్స్ వేస్తారు? ఆ పివోట్ టేబుల్స్ లో మీరు ఇన్సైట్స్ ని ఎలా డ్రా చేస్తారు? దాని మీద మీరు డాక్యుమెంటేషన్ చేసి మీటింగ్ లో మీరు ఎలా మాట్లాడతారు అనేది ఇవాళ టాపిక్. ఓకే. రేపు పొద్దున్న మీరు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అన్నప్పుడు ఇవే మీరు కాన్సెప్ట్స్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ గా నేర్చుకున్నాం అని డైరెక్ట్ గా చెప్పొచ్చు ఇంటర్వ్యూర్ కి. ఓకే. ఇంటర్వ్యూర్ కి మీరు ఏం చెప్తారంటే, ఐఎమ్ గుడ్ ఎట్ అడ్వాన్స్డ్ ఎక్సెల్. ఐ హావ్ కంప్లీటెడ్ ఫ్యూ ప్రాజెక్ట్స్ ఇన్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ with IT real-time industry use cases where we report to clients or managers to the stakeholders whenever they're asking IT real-time business scenarios, explaining all the reports with business insights and taking decisions according to the numbers seen in the business.
సో ఇలాంటి స్టేట్మెంట్స్ మీరు ఇంటర్వ్యూ ఎదురుగా మీరు చెప్పొచ్చు. ఈ ప్రాజెక్ట్స్ చేశాను, ఈ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల ఇంత ఇంపాక్ట్ ఇలాగ క్రియేట్ చేయొచ్చు అనే లెవెల్లో నేను నేర్చుకున్నాను. ఇవన్నీ రియల్ టైమ్ ఐటీ ఇండస్ట్రీ నేర్చుకున్నాను. నేను ఒక పర్సన్ దగ్గర బెంగళూరులోను హైదరాబాద్లోను వెళ్ళి ఇలాగా ఈ కోర్స్ లాగా నేను నేర్చుకున్నాను అని చెప్పాలన్నమాట. స్టోరీ అల్లాలి మీరు ఇంటర్వ్యూలో. ఓకే, సో ఇంటర్వ్యూకి ఎలా అనిపించాలంటే అమ్మో రియల్ టైం నేర్చుకున్నారు, రియల్ టైం వీళ్ళకి వచ్చు అన్నట్టు అనిపించాలి. అది ఎక్సెల్ అయినా అవ్వచ్చు, పవర్ బిఐ అయినా అవ్వచ్చు, ఎస్క్యూఎల్ ఏ టాపిక్ అయినా, డేటా అనలిటిక్స్ లో ఏ టాపిక్ అయినా అలానే ఉండాలి మీరు. ఓకే, సో నేను ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ లో ఒక ఎక్సెల్ షీట్ పంపించాను. దట్ ఈస్ యువర్ డేటా సెట్. ఓకే, అందులో డేటా అండ్ ఒక మేనేజర్ అడిగే రిపోర్ట్స్ ఎట్లా ఉంటాయి, క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అందులో ఉంది. అసైన్మెంట్ కూడా ఈ క్లాస్ అయిపోయిన తర్వాత అసైన్మెంట్ మీరు మా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కంప్లీట్ చేస్తారు. ఓకే, ఇందులో రియల్ టైమ్ స్కిల్స్ మీరు ఏం నేర్చుకుంటున్నారా అనేది థర్డ్ ట్యాబ్ లో ఉంది. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ టుడేస్ సెషన్. ఓకే, హ్యాండ్స్ ఆన్ చేయడం స్టార్ట్ చేయండి. అందరి దగ్గర అడ్వాన్స్డ్ ఎక్సెల్ పక్కాగా ఉండాలి ల్యాప్టాప్ లో. ఓకే, సో ఎవరు చేస్తారు ఇవాళ డేటా సెట్ డౌన్లోడ్ చేస్తున్నారు కదా? హూ వాంట్స్ టు డూ? జ్యోతిర్మయ్ నువ్వు చేస్తావా? జ్యోతిర్మయ్, ఆర్ యు దేర్? యూ వాంట్ టు డూ హ్యాండ్స్ ఆన్ స్క్రీన్ షేర్? Joharika, you wants to do utilize the opportunity as a data analyst. You're in front of your manager. మీకు మేనేజర్ కాకపోవచ్చు, నేను మా కంపెనీలో మేనేజర్, బట్ స్టిల్ ఐఎమ్ మేనేజర్ ఫర్ యూ ఆల్సో. థింక్ లైక్ ఐఎమ్ మేనేజర్ ఫర్ యూ ఆల్సో అండ్ ఐఎమ్ హెల్పింగ్ యూ అండ్ మేకింగ్ ద రిపోర్ట్స్, కంపెనీ రిపోర్ట్స్ రోయ్, అలా మామూలు రిపోర్ట్స్ కాదు. సో యూటిలైజ్ ద ఆపర్చునిటీ టు డూ హ్యాండ్స్ ఆన్. హూ వాంట్స్ టు డూ? హారిక నో, ఉమా నో, ఇంకెవరు? హూ వాంట్స్ టు డూ? మాధురియా? మాధురి, షేర్ యువర్ స్క్రీన్. లోహిత, వెయిట్, మాధురి కొన్ని క్వశ్చన్స్ చేస్తుంది, లోహిత కొన్ని క్వశ్చన్స్ చేస్తుంది, ఆ తర్వాత జ్యోతిర్మయ్, జోహారిక మీ ఇద్దరు ఎవరైనా చేయాలి ఒకరు. భూమిక, భావన, ఓకే మీరు ఇప్పుడే కదా జాయిన్ అయ్యారు, వద్దులే, సరే మీరు తర్వాత చేద్దరు కానీ. మాధురి, షేర్ యువర్ స్క్రీన్. నా వాయిస్ క్లియర్ గా ఉంది కదా? ఇందులో ఏమైనా బ్రేకింగ్ కానీ అలాంటివి ఉన్నాయా? నా వాయిస్ క్లియర్ కదా? ఇంకా గట్టిగా మాట్లాడాలా? క్లియర్ గా ఉంది కదా? ఓకే ఓకే, డన్. సో ఇప్పుడు మాధురి చేస్తుంది కాబట్టి మాధురితో పాటు మీరు కూడా ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేసి ప్యారల్ గా హ్యాండ్స్ ఆన్ చేయండి. ఓకే, ఇప్పుడు మీరు చేసే ప్రతిదీ, నేర్చుకునే ప్రతిదీ కంపెనీ లోపల మీరు కూర్చొని ఏం చేస్తారో అదే చేస్తారు. ఓకేనా? ఇది ఎక్కడ ఏ కోచింగ్ సెంటర్ లో ఇలాంటి డేటా సెట్స్ ఇవ్వకూడదు యాజ్ పర్ కంపెనీ నార్మ్స్ అండ్ రూల్స్. బట్ స్టిల్ ఐఎమ్ గివింగ్ యూ. ఓకే, బయట ఎక్కడ లింక్డ్ఇన్ పోస్ట్ లో రియల్ టైమ్ డేటా సెట్స్ ఎక్కడ పెట్టడాలు కానీ అలాంటివి చేయొద్దు. ఓకే, నేర్చుకున్నామని పెట్టుకోండి పర్వాలేదు, కానీ రియల్ టైమ్ డేటా సెట్స్ స్క్రీన్ షాట్స్ కానీ ఎక్కడ పెట్టద్దు. ఓకేనా? ఫైన్. ఇంటర్వ్యూలో ఏం మాట్లాడాలో కూడా మీకు తెలుసు, ప్రతి టాపిక్ మీకు వచ్చు. ఓకే, మీకు రాని టాపిక్స్ అడగకుండా మీకు వచ్చిన టాపిక్స్ అడిగేలాగా మీరు ఇంటర్వ్యూయర్ని మ్యాజిక్ చేయాలి. ఇంటర్వ్యూలో ఆ గంట సేపు వాడు మిమ్మల్ని కంట్రోల్ చేయడం కాదు, మీరు వాడిని కంట్రోల్ చేసేలా ఉండాలి. క్వశ్చన్స్ ని మీరు ప్రిపేర్ అయిన క్వశ్చన్స్ వాడు అడిగేలాగా మీరు మాట్లాడాలి. మీరు మాట్లాడే ప్రతి వర్డ్ వాడికి ఎలా ఉండాలంటే ఏదో మాట్లాడుతుంది కదా దీంట్లోంచి అడుగుదాం అన్న సెన్స్ వాడికి రావాలి. డేటా స్ట్రక్చర్స్ మీకు రాదు, సో డేటా స్ట్రక్చర్స్ ఆయన అడగకుండా ఉండాలి అంటే మీరు డైవర్ట్ చేయాలండి. ఆ క్వశ్చన్స్ అడగకుండా డైవర్ట్ చేయాలంటే మీరు ఇంకేదో కాంప్లెక్స్ గా వచ్చిన టాపిక్స్ ని, మీకు బాగా వచ్చిన డేటా అనలిటిక్స్ టాపిక్స్ ని గట్టిగా మాట్లాడాలి. ఓకేనా? దీస్ ఆర్ టాక్టిక్స్ రా, ఎవ్వరు చెప్పరు ఇవి. ఓకే, మీకు ఓఎస్ రాదు, ఆపరేటింగ్ సిస్టమ్స్ రావు, ఓకే, కంప్యూటర్ నెట్వర్క్స్ రావు, అవి అడగకుండా ఉండాలి అంటే డేటా అనలిటిక్స్ మీకు గట్టిగా వచ్చు అని దాని వైపు డైవర్ట్ చేయాలి. ఎక్సెల్, పవర్ బిఐ, పైథాన్, స్టాటిస్టిక్స్ వీటి మీద డైవర్ట్ చేయండి, ఎందుకంటే ఇవి బాగా నేర్చుకుంటున్నారు కాబట్టి. ఓకే, ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయి మాధురి, ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయి, డేటా సెట్ ఓపెన్ చేయి. కనబడట్లేదు మాకు ఎక్సెల్ డేటా షీట్. నువ్వు ఫుల్ స్క్రీన్ షేర్ చేస్తున్నావా? నువ్వు ఫుల్ స్క్రీన్ షేర్ చేయట్లేదు నాకు తెలిసి, ఓన్లీ ఒక విండో షేర్ చేస్తున్నావు మేబీ. స్క్రీన్ షేరింగ్ ఆపి కంప్లీట్ స్క్రీన్ షేర్ చేయి. స్టాప్ షేరింగ్, కంప్లీట్ విండో, కంప్లీట్ ఎంటైర్ స్క్రీన్.
Now it is visible. Okay, see. అరే ఈ షీట్లు మాత్రం బయట ఎవరికి పాస్ చేయొద్దు, ఇది మీ దగ్గరే ఉంచుకోండి. ఓకేనా? ఎట్టి పరిస్థితుల్లో థర్డ్ పర్సన్ బయట మన గ్రూప్ దాటి వెళ్ళకూడదు. చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచండి ఇవి. ఓకే, డేటా సెట్స్ మీరు చూస్తే చూడండి రా, కంపెనీ లోపల కూడా సేమ్ ఇలానే ఉంటాయి డేటా సెట్స్. డేట్, నేమ్, ప్లేస్, ప్రొడక్ట్ వాల్యూ ఉంది కదా, ఇంకా బోల్డ్ కాలమ్స్ ఉంటాయి. కాలమ్స్ ఎలా ఉంటాయంటే ఒక 40-50 కాలమ్స్ ఉంటాయి, కానీ అన్ని కాలమ్స్ పెట్టి మీకు డేటా సెట్ ఇస్తే మీకు పిచ్ వచ్చేస్తుంది. సో నేను నాకు కావాల్సిన డేటాకి ఏం కావాలో ఆ కాలమ్స్ మాత్రమే పెట్టి, ఒక 5 కాలమ్స్ మాత్రమే పెట్టి, ఒక శాంపుల్ డేటా సెట్ మీకు క్లియర్ గా అర్థం కావాలి, బేసిక్ బిగినర్ లెవెల్లో ఉన్నారు కాబట్టి ఆ డేటా సెట్ మీకు అలా ఇచ్చాను చూడండి. ఓకే, అందులో మీ నేమ్సే పెట్టాను రా నేను, క్లాస్ లో ఉన్న వాళ్ళవి. ఓకే, ప్లేస్ ఏమొచ్చి సెల్లింగ్ ప్లేస్, ప్రొడక్ట్ ఏమొచ్చి సెల్లింగ్ ప్రొడక్ట్, దాని తొలక టోటల్ వాల్యూ. అరే వాల్యూని చెరిపేసి సేల్ అని రాయిరా, సేల్స్ అని రాయిలా, సేల్ అని రాయి. వాల్యూని చెరిపేసి సేల్ అని రాయ్. సేల్ వదిలేసాయి, ఎంటర్. ఓకే, సో ఏ డేట్ లో ఏ పర్సన్ ఏం అమ్మారు, సెల్లింగ్ ఏ ప్లేస్ లో అమ్మారు, ఏ ప్రొడక్ట్ అమ్మారు, విత్ ఎంత సేల్ చేశారు టోటల్ అని ఉంది. ఇప్పుడు ఈ పక్క టేబుల్లో మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకే, ఆల్మోస్ట్ రియల్ టైమ్ ఇండస్ట్రీలో మాకు వచ్చే అన్ని రిపోర్ట్స్ తాలూకా బేసిక్ కవరింగ్ లాజిక్స్ అన్ని కవర్ చేశాను రా మోస్ట్లీ. ఓకే, మోస్ట్లీ అన్ని ఇచ్చాను. చార్ట్ జీపీటీ కొంచెం నీట్ గా దాన్ని ఏంటంటే నీట్ గా టేబుల్ ఫార్మాట్ లో నీట్ గా ఆరో మార్క్స్ పిన్ పాయింట్ చేసి ఇచ్చింది. నేను మా కంపెనీలో చేసేవి లాస్ట్ 6 years లో డేటా అనలిస్ట్ గా చేసినవి, బిజినెస్ అనలిస్ట్ గా చేసినవన్నీ పాయింట్ వైజ్ గా ఇస్తే అది నీట్ గా నాకు అన్ని లాజిక్స్ కవర్ అయ్యేలాగా నేను మొత్తం ఇస్తే మొత్తం నీట్ గా ఇచ్చింది. ఓకే, దాని నుంచి మీరు ఏం నేర్చుకుంటున్నారు అనేది కూడా పక్కన ఒక కాలం లో మెన్షన్ చేస్తున్నాను చూడండి, వాట్ యు లెర్న్. ఓకే, సో ఇప్పుడు what kind of data your manager or client asks you to share them with insights. ఓకే, ఇన్సైట్స్ అంటే మీరు రాసిన, మీరు చూపించే డేటా నుంచి మీకు ఏం అర్థమైంది దాని నుంచి పాయింట్స్ రాసి లేదా చెప్పాలి, ప్రెజెంటేషన్ లాగా చెప్పాలి మీటింగ్ లో. ఓకే, ఇది డేటా అనలిస్ట్ తాలూకా వర్క్. డేటాని పుల్ చేయడం డేటా అనలిస్ట్ వర్క్, ఆ డేటాని బిజినెస్ రూపంలో మాట్లాడి ప్రెజెంట్ చేయడం బిజినెస్ అనలిస్ట్ వర్క్. ఓకే, ఇప్పుడు మీకు ఇలాగ 20 క్వశ్చన్స్ ఇచ్చాడు రా మేనేజర్, ఇవి నాకు కావాలి, ఈ డేటా అంతా నాకు ఒక ఎక్సెల్ ఫైల్లో చేసేసి ఈ ఎక్సెల్ ఫైల్ రిపోర్ట్ నాకు మెయిల్ చేసే సాయంత్రం లోపు అని ఇస్తాడు టాస్క్. మార్నింగ్ మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సాయంత్రం లోపు చేసే పని ఇలా ఉంటది. ఓకే, నాకు ప్రెసెంట్ ఆఫీస్ మధ్యాహ్నం కాబట్టి ఇప్పుడు నేను మధ్యాహ్నం నుంచి నైట్ వరకు నేను చేయాల్సింది ఇవాళ కస్టమర్ డిక్లైన్ అనాలిసిస్ చేయమన్నారు నాకు. మీకు ఆల్రెడీ నేను నైట్ చెప్పాను. సో నేను కస్టమర్ ఎందుకు తగ్గిపోతున్నారు ప్రైస్ చూస్తాను, నైట్ ఈవినింగ్ డేటా సెట్స్ లో ప్రైస్ చెక్ చేస్తాను, నెక్స్ట్ డిస్కౌంట్స్ ఉన్నాయో లేదో చెక్ చేస్తాను, నేను డిస్కస్ చేసిన 5 to 6 పాయింట్స్ మేజర్ చెక్ చేస్తా. సో నా వర్క్ అది ఇవాళ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం. ఓకే, ఇప్పుడు మీరందరూ ఆఫీస్ లో ఉన్నారు అనుకోండి, మార్నింగ్ మీకు ఇవ్వగానే ఆ టేబుల్ ఇచ్చాడు, మీకు ఈ టాస్క్ ఇచ్చాడు, 1 to 20 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఈ 20 క్వశ్చన్స్ సాల్వ్ చేసి వాడికి ఎక్సెల్ రిపోర్ట్ నీట్ గా మెయిల్ చేయడమే ఇవాళ మీ పని. ఓకే, సో అందులో అన్ని లాజిక్స్ కవర్ అవుతున్నాయరా, ఆ 20 క్వశ్చన్స్ కి రిపోర్ట్ వేయాలి మీరు. ఓకే, సో దీనికి మీరు యూజ్ చేసే కాన్సెప్ట్ పివోట్ టేబుల్స్ కాన్సెప్ట్. ఈ పివోట్ టేబుల్స్ తో పాటు మీరు కండిషనల్ ఫార్మాటింగ్ డే 3లో నేర్చుకున్నారు కాబట్టి, డే 3 అయినా కండిషనల్ ఫార్మాటింగ్ ఏ రోజు నేర్చుకున్నారా మీరు? డే ఎక్సెల్ డే 3 2 డే 2 అనుకుంటా, డే 2 డే 3 3. అవి కూడా కంబైన్డ్ గా పివోట్ టేబుల్స్ లోనే 2 వేసి రిపోర్ట్ ని చాలా నీట్ గా క్లీన్డ్ ఫార్మాట్ లో, ఒక డేటా అనలిస్ట్ మీకు జాబ్ నెలకి ఒక 40,000 పే చేస్తున్నాడు కాబట్టి నీట్ గా వేసేవాళ్ళు రిపోర్ట్. పిచ్చి పిచ్చిగా ఇప్పుడు కాలేజీలో వేసే ప్రాజెక్టు లాగా, కాలేజీలో వేసే దీనిలాగా ఉండకుండా నీట్ గా క్లీన్ రిపోర్ట్స్ మీరు ఇవ్వాలి. అది మీకు ఇవాళ టాస్క్. ఇవాళ ఈ డేటా మొత్తం టేబుల్లో ఉన్నవన్నీ ఇప్పుడు మనం కవర్ చేస్తాము. అసైన్మెంట్ ట్యాబ్ లోకి వెళ్ళరా మాదిరి, అసైన్మెంట్ ట్యాబ్ ఇవాళ సాయంత్రం ఇవాళ మీకు నేను మేనేజర్ గా నేను ఇస్తున్న వర్క్, ఆ ఇన్ ప్రోగ్రెస్ అన్ని కంప్లీటెడ్ స్టేటస్ లోకి వెళ్ళాలి. ఇన్ ప్రోగ్రెస్ మీద బటన్ మీద పెట్టు, ఆ సెల్ మీద పెట్టు, అది డ్రాప్ డౌన్ లో పెట్టి ఇచ్చాను మీకు. ఆ డ్రాప్ డౌన్ మీద డౌన్ క్లిక్ చేస్తే కంప్లీటెడ్. నాకు అందరూ ఈ 25 క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలి, సాయంత్రం లోపు అయిపోయింది అని చెప్పాలి. దీంతో పాటు లింక్డ్ ఇన్ పోస్ట్ ఇవాళ డే 5 we have learned real time IT industry use cases of making a report using pivot tables and analyze and drawing insights అని ఒక పోస్ట్ రాయాలి. ఎవ్రీ డే మీరు చేసే లెర్నింగ్ ఎక్సెల్ కి సేమ్ సిమిలర్లీ పవర్ బిఐకి
ఇట్లానే ఉండాలి. మీరు నేర్చుకునే 30-40 డే కోర్సు రియల్ టైమ్ హ్యాండ్స్ ఆన్ ఉంటుంది. ఎక్కడ థియరీ ఉండదు. ఓకే, జాగ్రత్తగా ఇది మైండ్ లో పెట్టుకొని జాగ్రత్తగా నేర్చుకోండి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏం పెట్టుకుంటున్నారో ఆ మ్యాప్ గీసుకోండి. మొన్న క్లాస్ లో చెప్పినట్టు ప్రతిదీ కవర్ చేసుకోండి. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వెన్ యూ కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ హార్ట్, ఎస్ ఐఎమ్ గుడ్ అట్ దిస్ టాపిక్ అని మీకు ఆ సాటిస్ఫాక్షన్ రావాలి. అర్థమవుతుందా? గో టు డేటా. మాధురి, go to data. What is your first question? Find total sales by product. Find total sales by product అనేది ఏంటి? ఇప్పుడు ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. డి కాలం లో కంట్రోల్ షిఫ్ట్ ఎల్ పెట్టు. కంట్రోల్ షిఫ్ట్ ఎల్ పెట్టు. డి కాలం లో ఎక్కడైనా. ఇప్పుడు ప్రొడక్ట్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి చూడండి. ప్రొడక్ట్ నేమ్స్ ఏంటి? ఎయిర్ పాడ్స్, ఐఫోన్స్, పర్ఫ్యూమ్స్, రీబుక్ షూస్, స్మార్ట్ వాచ్. మొత్తం 5 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ 5 ప్రొడక్ట్స్ తాలూకా టోటల్ సేల్స్ కావాలి బై ప్రొడక్ట్ అంటున్నాడు. ఈచ్ ప్రొడక్ట్ తాలూకా ఓవరాల్ సేల్స్ కావాలి. ఓవరాల్ టోటల్ సేల్స్ కావాలంటే వాట్ యూ నీడ్ టు డూ? యూ నీడ్ టు అగ్రిగేట్. ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయో అన్ని అగ్రిగేటెడ్ సేల్ వాల్యూ కావాలి. ఐఫోన్స్ తోలకి అగ్రిగేటెడ్ సేల్ వాల్యూ కావాలి. పర్ఫ్యూమ్స్ తోలకి అగ్రిగేటెడ్, రీబుక్, స్మార్ట్ వాచ్ అలా అగ్రిగేటెడ్. అగ్రిగేషన్ అంటే ఏంటి? అగ్రిగేషన్ అంటే ఏంట్రా? Aggregation is something you're grouping of some values based on that particular value. ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయో అక్కడ ఆ రోలో ఉన్న సేల్ వాల్యూ అన్ని కలిపి ఒక సమ్ వేసారు అనుకో, దట్ ఈస్ అన్ అగ్రిగేటెడ్ వాల్యూ ఆఫ్ దట్ ఎయిర్పోర్ట్. ఐఫోన్స్ అన్ని రోస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ ఒక దగ్గర పెట్టి సమ్ చేశారు అనుకో, దట్ ఈస్ అన్ అగ్రిగేటెడ్ వాల్యూ. సో దట్ ఈస్ కాల్డ్ అగ్రిగేషన్. ఓకే, సో ఇప్పుడు ఈ డేటా సెట్ ని సెలెక్ట్ చేయి మాధురి. డేటా సెట్ ని సెలెక్ట్ చేయి. అక్కడైనా ఒక సెల్లో పెట్టి కంట్రోల్ ఏ అనుకోటు. ఒక సెల్లో పెట్టి అలా డ్రాగ్ చేయక్కర్లేదురా. ఏదైనా ఒక సెల్లో నార్మల్ గా పెట్టు కర్సరు. అదే డేటాలో ఎక్కడో దగ్గర, ఆ డేటాలో ఎక్కడో దగ్గర పెట్టి కంట్రోల్ ఏ చేయి. డన్. నువ్వు ఎందుకు ఇంకా అన్ని సెలెక్ట్ చేయడం మాన్యువల్ గా? అవసరం లే. ఒక కర్సర్ ఒక సెల్లో పెట్టి కంట్రోల్ ఏ నొక్కితే మొత్తం అంతా సెలెక్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇన్సర్ట్ ట్యాబ్ లోనే ఉన్నావు ఆల్రెడీ. పైన ఇన్సర్ట్ ట్యాబ్ లోనే ఉన్నావు చూడు. మెనూలో హోమ్, డబ్ల్యూబిఎస్ పీడిఎఫ్, ఇన్సర్ట్ అని ఉంది. ఇన్సర్ట్ లో మీరు వేయాల్సిన రిపోర్ట్స్ అన్ని పివోట్ టేబుల్స్ మీద వేస్తారు బేసిక్ గా. ఓకే, ఇప్పుడు పివోట్ టేబుల్ మీద సెలెక్ట్ చేయి. పివోట్ టేబుల్స్ మీకు ఆల్రెడీ ఐడియా ఉందా లేదా? ఆల్రెడీ చెప్పాను సెకండ్ క్లాస్ లో బేసిక్. వెయిట్. ఇప్పుడు ఈ డైలాగ్ బాక్స్ వచ్చింది కదా. టేబుల్ ఆర్ రేంజ్ అంటే నువ్వు సెలెక్ట్ చేసిన డేటా మొత్తం రేంజ్ కనబడుతుంది చూడండి. బాక్స్ కొంచెం పెద్ద చేయి మాదిరి. ఈ బాక్స్ ని కొంచెం పెద్ద చేయి. బాక్స్ ని పెద్ద చేయి. ఎడ్జ్ లో పట్టుకొని కొంచెం పెద్ద చేయి బాక్స్ ని. ఈ డైలాగ్ బాక్స్ ని ఎస్ మిడిల్ లో పెట్టు. కొంచెం ఈ బాక్స్ మధ్యలో డిస్ప్లే చేయి. పైకి కొంచెం డ్రాగ్ చేసి పైకి డిస్ప్లే చేయి. నువ్వు దాని మీద పెట్టి దాన్ని గట్టిగా కంట్రోల్ హోల్డ్ చేస్తూ పక్కకి జరపడం. దాని మీద లెఫ్ట్ క్లిక్ చేయరు. ఆ బాక్స్ అది ఎస్, దాని మీద లెఫ్ట్ క్లిక్ హోల్డ్ చేస్తూ మీదకి జరపడం. ఓకే, సో ఇక్కడ టేబుల్ ఆర్ రేంజ్ అని ఉంది చూసారా? సెలెక్టెడ్ టేబుల్ ఆర్ రేంజ్. తను ఆల్రెడీ కంట్రోల్ ఏ చేసింది కాబట్టి డేటా అనేది డేటా షీట్ ఇది. ఓకే, డేటా అని డిస్ప్లే అవుతుంది చూడండి. అక్కడ బ్లాక్ కలర్ హైలైట్ అవుతుందా? కర్సర్ అక్కడ పెట్టురా. దాని మీద పెట్టు. జస్ట్ ఎడిట్ మీద ఎడిట్ చేయదాన్ని కర్సర్ని. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అరే హైలైట్ చేయకరా, జస్ట్ ఎడిట్ లో పెట్టురా. చూడండి, డేటా తర్వాత డేటా అనేది షీట్ నేమ్. $A $1 అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం నుంచి ఏ కాలం ఫస్ట్ రో డాలర్ అంటే ఫిక్స్డ్, అంటే మొత్తం ఫిక్స్ చేస్తాం అనమాట ఇది. ఓకే, ఈస్ టు $36 అంటే ఈ కాలం 36th రో వరకు మొత్తం అంతా సెలెక్ట్ చేసామని దాని మీనింగ్. ఓకే, నెక్స్ట్ చూస్తే చూస్ వేర్ యూ వాంట్ ద పివోట్ టేబుల్ టు బి ప్లేస్డ్ అని ఉంది చూసారా? ఇందులో మనకి 2 ఉంటాయి. ఒకటి న్యూ వర్క్ షీట్, ఇంకోటి ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్. ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ అంటే లొకేషన్ ఎనేబుల్ అయ్యి ఇదే షీట్ లో ఇదే ట్యాబ్ లో ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ లో మీరు పివోట్ టేబుల్స్ వేసుకోవచ్చు. అర్థమవుతుందా? న్యూ వర్క్ షీట్ అంటే కొత్త వర్క్ షీట్ లో ఓపెన్ అవుతుంది. ఎగ్జిస్టింగ్ మీద కొట్టు సరే. ఎగ్జిస్టింగ్ పెట్టగానే లొకేషన్ ఎనేబుల్ అయ్యి ఓకే, ఇదే షీట్ లో కర్సర్ ఈ స్క్రోల్ బార్ అటు సైడ్ తీసుకెళ్ళరా. ఇదే షీట్ లో స్క్రోల్ బార్ అటు సైడ్ తీసుకెళ్ళు. అక్కడ ఎక్కడైనా ఎల్ దగ్గర ఎక్కడైనా పెట్టు కర్సర్.
ఏదైనా బ్లాంక్ దగ్గర జస్ట్ బ్లాంక్ ఏదైనా ఒక సెల్ మీద పెట్టరా, కాలం మీద పెట్టావు, పెట్టి చూడండి అక్కడ డేటా సెలెక్ట్ అయిందా. ఇప్పుడు క్లిక్ ఆన్ ఓకే చేశారు అనుకో, పివోట్ టేబుల్ అక్కడ ఎనేబుల్ అవుతుంది. ఓకే చెయ్యి. చూడండి పివోట్ టేబుల్ ఇప్పుడు కర్సర్ అటు సైడ్ జరుపు, స్క్రోల్ బార్ అటు జరుపు, రైట్ సైడ్ స్క్రోల్ బార్ రైట్ కి జరుపు, రైట్ కి. మీరు పివోట్ టేబుల్ ఇక్కడే వేయడం స్టార్ట్ చేసుకోవచ్చురా. ఓకేనా. సో ఎప్పుడైనా పివోట్ ఎగ్జిస్టింగ్ షీట్ లో కాకుండా న్యూ వర్క్ షీట్ లో వేస్తేనే బెస్ట్ ప్రాక్టీస్. ఓకేనా. ఇది డిలీట్ చేసేసాయి, దాని మీద పెట్టి డిలీట్ నొక్కే. అది కాదు, ఇక్కడ కూడా డిలీట్ నొక్కే. డిలీట్ పివోట్ టేబుల్, డిలీట్ పివోట్ టేబుల్, డిలీట్ పివోట్ టేబుల్. ఓకే. మళ్ళా డేటా సెట్ లోకి వెళ్ళి కంట్రోల్ ఏ చేసి న్యూ వర్క్ షీట్ మీద క్లిక్ చేయి. ఓకే ఆగు, న్యూ వర్క్ షీట్ లోనే ఉంది. ఆగు. ఓకే చెయ్యి, వెయిట్. అక్కడ కింద చూసారా ఇంకొకటి, చూస్ వెదర్ యూ వాంట్ టు అనలైజ్ మల్టిపుల్ టేబుల్స్. మీరు కనుక మల్టిపుల్ టేబుల్స్ ని అనలైజ్ చేయాలి అన్నప్పుడు ప్రెసెంట్ ఇక్కడ మీరు ఒక్క టేబుల్ మీద అనాలిసిస్ చేస్తున్నారు. మీ దగ్గర కనుక మల్టిపుల్ టేబుల్స్ మీద అనాలిసిస్ చేయాలి అనుకుంటే అక్కడ యాడ్ దిస్ డేటా టు ద డేటా మోడల్ ఉంది చూసారా, ఆ చెక్ బాక్స్ ని ఎనేబుల్ చేసి క్లిక్ ఆన్ ఓకే చేయాలి. ఓకే. ప్రెసెంట్ నా దగ్గర ఒక టేబులే ఉంది కాబట్టి నాకు ఏం డేటా మోడల్స్ ఏం అవసరం లేదు. సో దట్ యూ క్యాన్ ఇగ్నోర్ ఫర్ నౌ. అది మల్టిపుల్ టేబుల్స్ ఉన్నప్పుడు మల్టిపుల్ సినారియోస్ లో విల్ యూజ్, అంటే నెక్స్ట్ ఫ్యూచర్ క్లాసెస్ లో వస్తుంది మల్టిపుల్ టేబుల్స్ ఉన్నప్పుడు, అప్పుడు మీరు అది నేర్చుకుంటారు. ఓకే. ప్రెసెంట్ న్యూ వర్క్ షీట్ లోకి వెళ్ళి క్లిక్ ఆన్ ఓకే చేయి, క్లిక్ ఆన్ ఓకే. ఓకే. నౌ యూ విల్ స్టార్ట్ యువర్ ఫస్ట్ రిపోర్ట్. ఫస్ట్ క్వశ్చన్ కి డేటా ఏం చూపించాలి. ఓకే. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ లో మీకు ఏం ఓపెన్ అయింది, పివోట్ టేబుల్ ఫీల్డ్స్ వచ్చినాయి చూసారా. పివోట్ టేబుల్ ఫీల్డ్స్ లో మీకు అన్ని కాలమ్స్ డిస్ప్లే చేస్తున్నాయి. ఈ పివోట్ టేబుల్ కి 4 మెయిన్ పిల్లర్స్ ఏంటి, ఫిల్టర్స్, కాలమ్స్, రోస్, వాల్యూస్. అక్కడికి మీరు పైన డేటా ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని డ్రాగ్ చేసుకొని డ్రాప్ చేయాలి ఇందులో. ఓకే. ఓకే. చూడండి ఫిల్టర్స్ లో అంటే ఫిల్టర్స్ లో మీరు దేని మీద ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్నారో ఫిల్టర్స్ లో డ్రాగ్ చేస్తారు. రోస్ లోకి మీరు ఏం చూపిద్దాం అనుకుంటున్నారో రోస్ ఫార్మాట్ లో, ఓకే, టెక్స్ట్ వాల్యూస్ అన్ని, కాలం వాల్యూస్ అన్ని రోస్ లోకి డ్రాగ్ చేసుకుంటారు. ఓకే. మీరు ఏదైనా ఒక వాల్యూ ఒక రిపోర్ట్స్ ని చూపించాలంటే మోస్ట్లీ రిపోర్ట్స్ లోకి మీరు డ్రాగ్ చేసి దాని తొలక సేల్స్ చూపిద్దాం అనుకుంటున్నారా, ప్రాఫిట్ చూపిద్దాం అనుకుంటున్నారా, క్వాంటిటీ చూపిద్దాం అనుకుంటున్నారా, ఏ న్యూమరికల్ వాల్యూస్ చూపిద్దాం అనుకుంటున్నారా అన్నది ఆ న్యూమరికల్ వాల్యూస్ ని మీరు వాల్యూస్ లోకి డ్రాగ్ చేయాలి. ఓకేనా. ఇది క్లియరా. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఫస్ట్ క్వశ్చన్ ఇస్ యువర్ మేనేజర్ ఇస్ ఆస్కింగ్ యూ, నాకు ప్రొడక్ట్ వైజ్ సేల్స్ కనబడాలి, నాకు టోటల్ సేల్స్ బై ప్రొడక్ట్ చూపించు. సో మై ఫస్ట్ క్వశ్చన్ టు మాధురి షో టోటల్ సేల్స్ బై ప్రొడక్ట్. ఇప్పుడు ఆ పివోట్ టేబుల్ లోకి వెళ్ళి రోస్ లోకి ఏం డ్రాగ్ చేయాలి మాధురి, ప్రొడక్ట్ డ్రాగ్ చేయాలి. ప్రొడక్ట్ ని నువ్వు రోస్ లోకి డ్రాగ్ చేయగానే లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. చూడండి ఆ 5 ప్రొడక్ట్సే కదా మనకి మొత్తం డేటా సెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇది మొత్తం ఎయిర్పోర్ట్స్ మొత్తం ఎంత టోటల్ సేల్ వచ్చింది, ఐఫోన్ ఎంత టోటల్ సేల్ వచ్చింది, పర్ఫ్యూమ్ ఎంత వచ్చింది, రీబుక్ ఎంత వచ్చింది, స్మార్ట్ వాచ్ ఎంత వచ్చిందో చెప్పాలి. ఇప్పుడు మీరు దేన్ని తీసుకెళ్లి వాల్యూస్ లో పెడితే టోటల్ సేల్స్ డిస్ప్లే అవుతుంది అగ్రిగేటెడ్, సేల్ తీసుకెళ్లి వాల్యూలో పెడితే ఇప్పుడు చూడండి ఎయిర్పోర్ట్స్ తొలక టోటల్ సేల్స్ కనబడుతుంది, ఐఫోన్ తొలక టోటల్ సేల్స్ కనబడుతుంది, పర్ఫ్యూమ్స్ తొలక టోటల్ సేల్ కనబడుతుంది, రీబుక్, స్మార్ట్ వాచ్ టోటల్ కూడా గ్రాండ్ టోటల్ కూడా కనబడుతుంది. ఓకే. అక్కడ పైన మీకు సమ్ ఆఫ్ సేల్ అని డిస్ప్లే అవుతుంది చూసారా, మీ కర్సర్ తీసుకెళ్లి సమ్ ఆఫ్ సేల్ మీద పెట్టి, ఓకే, జస్ట్ అక్కడ పెట్టి పైన ఫార్ములా బార్ మీదకి వెళ్ళి బ్యాక్ చేసేసి టోటల్ రెవెన్యూ స్పేస్ ఎంటర్ నొక్కితే టోటల్ రెవెన్యూ అని డిస్ప్లే అవుతుంది. టోటల్ స్పేస్ రెవెన్యూ స్పేస్ ఎంటర్, ఓకే. అర్థమవుతుందా. సో మేనేజర్ అడిగిన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసిందా రాలేదా, జస్ట్ వాడు ఇప్పుడు ఓన్లీ నెంబరే చెక్ చేద్దాం అనుకుంటున్నాడు కాబట్టి వచ్చేసింది. ఇప్పుడు ఇదే మేనేజర్ కి ఫస్ట్ క్వశ్చన్ లోనే నాకు ఎంత కాంట్రిబ్యూషన్ వచ్చింది ఎయిర్పోర్ట్స్ నుంచి టోటల్ సేల్ లో అంటే ఏం చెప్తారు, 22,100 ఎయిర్పోర్ట్స్ పై టోటల్ ఇంటూ 100 అంతేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను మాధురి ఉన్నాం, నేనేమొచ్చి 60 రూపీస్కి ఏదో అమ్మా, ఓకే, మాధురి 40 రూపీస్ ఏదో అమ్మింది. అప్పుడు 100% లో ఇప్పుడు 100 రూపీస్ టోటల్ సేల్ వచ్చింది.
అందులో నా కంట్రిబ్యూషన్ ఎంత, మాధురి కంట్రిబ్యూషన్ ఎంత? 47 నేను 60 రూపీస్ అమ్మా, మాధురి 40 రూపీస్ అమ్మింది, టోటల్ 100 రూపీస్ వచ్చాయి. ఇప్పుడు 100 రూపీస్ లో నా కంట్రిబ్యూషన్ ఎంత? 60 రూపీస్ అంటే ఎంత పర్సెంటేజ్? 60%. ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 రూపీస్ అమ్మాను, మాధురి 100 రూపీస్ అమ్మింది, మొత్తం ఎంత? 200 రూపీస్ వచ్చింది టోటల్. ఈ 200% లో నా పర్సెంటేజ్ షేర్ ఎంత, మాధురి పర్సెంటేజ్ షేర్ ఎంత? 50-50. అంటే దాని మీనింగ్ ఏంటి? 100/200 × 100, మళ్ళీ 100/200 × 100. ఫర్ ఎగ్జాంపుల్ నేను 150 చేసా, ఓకే, మాధురి ఏమొచ్చి 350 చేసింది, ఓకే, టోటల్ ఎంత? 500. ఇప్పుడు నా షేర్ ఎంత అంటే నేను ఎలా చెప్తాను? 150/500 × 100 చేస్తే నా షేర్, 350/500 × 100 చేస్తే అది మాధురి షేర్, అంతేనా? అంటే 25% షేర్ నాది, 75% షేర్ తనది. ఇప్పుడు ఇది క్లియరా? ఇది బేసిక్. ఏంటి మీది 30% అన్నయ్య. 37 ఏదోలే, అదే 30. ఓకే, సరే. మీరు అది ఎలా వేయాలో మీరు మాన్యువల్ గా తెలిసిందో లేదు? మాన్యువల్ గా ఎలా వేస్తావు? మాన్యువల్ గా చేసి చూపిస్తాను చూడండి. మాధురి గో టు C4 is equal to 22,100 మీద పెట్టు. ఆ సెల్ సెలెక్ట్ చేయరా, ఒరే రాయికిరా, సెల్ సెలెక్ట్ చేయరా. 221 అయిపోయిందా? డివైడెడ్ బై చేయి, బై గ్రాండ్ టోటల్ మీద పెట్టు 278200. రే చెప్పింది చెయ్యిరా మాధురి. ఓకే, ఆగు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెట్టి ఎంటర్ కొట్టు. ఇప్పుడు అది కిందకి స్మార్ట్ వర్క్ వరకు డ్రాగ్ చేయి. అది ఎందుకు డివిజన్ బై 0 ఎర్రర్ వస్తుందో చెప్పండి. ఎందుకు అంటే మీ కర్సర్ స్క్రోలింగ్ వెళ్ళేటప్పుడు దాని కింద రోకి వెళ్ళిపోతుంది. సో మీ డినామినేటర్ ని లాక్ చేయాలి. సో B9 ని మొత్తం సెలెక్ట్ చేసి కంట్రోల్ F4 నొక్కాలి. ఓకే, C4 లో ఫార్ములా లోపల B9 ని ఫ్రీజ్ చేయాలిరా. B9 మొత్తం సెలెక్ట్ చేయి, B9 ని సెలెక్ట్ చేయి, కంట్రోల్ ఫంక్షన్ F4 నొక్కు. ఫంక్షన్ F4 మొత్తం పోయిందా? మొత్తం పోయింది. మళ్ళీ షీట్ ఓపెన్ చేయి. ఫంక్షన్ F4 రా, ఏ నొక్కేవరా నువ్వు? ఫంక్షన్ F4 ఫాస్ట్ గా చేసేస్తున్నాను నేను, అదా అంటున్నా. ఫంక్షన్ F4 వర్క్ అవ్వలేదా? పోయింది. మళ్ళీ ఫాస్ట్ ఇన్సర్ట్. ఓకే ప్రొడక్ట్ రోస్ వాల్యూని తీసుకొచ్చి టోటల్ రెవెన్యూ మార్చు. సరే వదిలేదు ప్రస్తుతానికి వదిలే చెయ్యి. ఈజ్ ఈక్వల్ టు 22,100 బై 2782 దాని మీద కొట్టు. ఆగు. ఫంక్షన్ F4 రెండు కలిపి నొక్కు. ఫంక్షన్ F4 వచ్చిందా? చూడు, రెండిటికి లాక్. ఈ లాక్ కాన్సెప్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను రా మీకు, చేయలేదా? వర్క్ షాప్ లో చేశాను యాక్చువల్ గా, గుర్తుందా? వర్క్ షాప్ లో చేసినప్పుడు అబ్సల్యూట్ రిలేటివ్ గుర్తుందా లేదా? ఎవరు వచ్చారు ఆ వర్క్ షాప్ క్లాస్ కి? సరే, రేపు
రేపు అవి చెప్తానులే. అబ్సల్యూట్ రిలేటివ్ రేపు చెప్తాను, చాలా ఇంపార్టెంట్ అది ఎక్సెల్లో. రేపు ఆ క్లాస్ పెడతానులే. ఓకే, ప్రస్తుతానికి ఇది చేయండి. ఎంటర్ కొట్టు. ఇప్పుడు అది స్మార్ట్ వాచ్ వరకు మాత్రమే డ్రాగ్ చేయి. స్మార్ట్ వాచ్ వరకు మాత్రమే. ఇప్పుడు పర్సంటేజ్ మీద క్లిక్ చేయి. జనరల్ కింద పర్సంటేజ్ ఉంది చూడు, క్లిక్ చేయి. ఆ టోటల్ 100కి యాడ్ అవుతుందా లేదా? అక్కడ కింద కనబడుతుంది చూడరా, స్క్రోల్ బార్ కింద. నిన్న క్లాస్కి రాలేదా మాధురి? వచ్చానండి. మరి ఓవరాల్ ఎక్కడ చూస్తాం? నిన్న కాదు, మొన్న ఎక్సెల్కి అక్కడ చూస్తాం ఓవరాల్. ఓకే, సమ్ చూసారా 100%. సో ఇప్పుడు పర్ఫ్యూమ్ ఇందులో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఏం వస్తుంది చెప్పండి నాకు. పర్ఫ్యూమ్స్ అండ్ స్మార్ట్ వాచ్. సో మీ మేనేజర్కి మీరు ఓన్లీ రిపోర్ట్ ఇవ్వడమే కాకుండా ఇది వేసిన తర్వాత భయ్యా మనం అమ్మిన ప్రొడక్ట్స్ లో పర్ఫ్యూమ్స్, స్మార్ట్ వాచ్ మోస్ట్లీ 26% ఈ రెండు హైయెస్ట్ వచ్చాయని చెప్తారు. మనం అమ్మిన వాటిలో తక్కువ సేల్స్, తక్కువ కాంట్రిబ్యూషన్ ఎక్కడి నుంచి వచ్చింది? అది మీరు చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఇది మాన్యువల్ గా వేసారు పక్కన పివోట్ టేబుల్లో. అలా కాకుండా దీన్ని పివోట్ టేబుల్లోనే మీరు వేయొచ్చు. ఎలా తెలుసా? ఇది చెరిపేసే మొత్తం 8 to 19, 26 అదని చెరిపేసాయి. చెరిపే అంటే డిలీట్. ఓకే, ఇప్పుడు పివోట్ టేబుల్ మీద సెలెక్ట్ చేసి పివోట్ టేబుల్ మీద పెట్టి కర్సర్ పెట్టాక మళ్ళీ అక్కడ రైట్ సైడ్ లో డిస్ప్లే అవుతుంది కదా, మళ్ళా సమ్ ఆఫ్ వాల్యూ, వాల్యూని మళ్ళీ సమ్ ఆఫ్ వాల్యూస్ లోకి లాగు. మళ్ళీ లాగి మళ్ళీ పెట్టు. 2 సార్లు డిస్ప్లే అవుతుంది కదా. ఇప్పుడు ఒక హెడ్డింగ్ టోటల్ రెవెన్యూ అని పెట్టు. ఫస్ట్ది సమ్ ఆఫ్ వాల్యూది టోటల్ రెవెన్యూ అని పెట్టు. ఈ హెడ్డింగ్ టోటల్ రెవెన్యూ కింద మార్చు. టోటల్ రెవెన్యూ స్పేస్ ఎంటర్. నెక్స్ట్ దానికి హెడ్డింగ్ టోటల్ రెవెన్యూ కాంట్రిబ్యూషన్ అని రాయి, లేదా రెవెన్యూ కాంట్రిబ్యూషన్ పర్సెంటేజ్ అని రాయి. రెవెన్యూ కాంట్రిబ్యూషన్ పర్సెంటేజ్ సింబల్. క్లిక్ ఆన్ ఓకే. చూడండి, పర్సెంటేజ్ సింబల్ పెట్టగానే అక్కడ చూడండి పర్సెంటేజ్ అనేది పర్సెంటేజ్ లో కావాలి మనకి, కానీ అక్కడ వాల్యూసే చూపిస్తుంది కదా. సో ఇప్పుడు దాన్ని మీరు ఏం చేయాలంటే ఏదైనా ఒక కర్సర్ ఆ వాల్యూ మీద పెట్టి 2020 ఫస్ట్ దాని మీద పెట్టాక రైట్ బటన్ క్లిక్ చేయి. మౌస్ రైట్ క్లిక్ చేయి. దాని మీద రైట్ క్లిక్ చేయరా. రైట్ క్లిక్ చేశాక మీకు షో వాల్యూస్ యాజ్ అని వస్తుంది చూసారా. షో వాల్యూస్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ కాలం టోటల్ చేయాలి ఎప్పుడైనా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ రెవెన్యూ కాంట్రిబ్యూషన్ అనేది ఒక కాలం కాబట్టి ఆ కాలంలో ఉన్న అన్ని వాల్యూస్ మీద పర్సెంటేజ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు చూసారా, ఎగ్జాక్ట్ పర్సెంటేజ్ కాంట్రిబ్యూషన్ ఎగ్జాక్ట్ నెంబర్ వచ్చింది చూడండి. ఇప్పుడు ఎగ్జాక్ట్ నెంబర్ మీద హైయెస్ట్ ఏది వచ్చిందో ఒక్కటే వచ్చింది హైయెస్ట్. ఏది చెప్పండి? 2 రౌండ్ ఆఫ్ చేస్తే 2 26 కనబడతాయి, కానీ బాగా క్లీన్ గా డెసిమల్ వాల్యూస్ లో చూస్తే హైయెస్ట్ ఏముంది? స్మార్ట్ వాచ్ ఉంది. సో ఈ రిపోర్ట్ లో నాకు ఈ రిపోర్ట్ నెంబర్స్ ఇచ్చిన తర్వాత అది హైలైట్ చేయాలి. మీ మేనేజర్ ఏమడిగాడంటే, మాధురి నాకు టాప్ సేల్ ఏమొచ్చి గ్రీన్ తోని, బాటమ్ సేల్ ఏమొచ్చి లైట్ రెడ్ కలర్ తో హైలైట్ చేసి ఉంచు అన్నాడు అనుకో రిపోర్ట్స్ లో. దాన్ని మీరు కండిషనల్ ఫార్మాటింగ్ ఎలా అప్లై చేస్తారు? ఆ 7 నుంచి 25 వరకు మొత్తం సెలెక్ట్ చేశాక కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళు, టాప్ ఆర్ బాటమ్ రూల్స్ లోకి వెళ్ళు, టాప్ 10 లోకి వెళ్ళు. టాప్ 10 ఐటమ్స్. మరి నువ్వు కండిషనల్ ఫార్మాటింగ్ క్లాస్ లో లేవా? డే 2 నువ్వు లేవు, రికార్డింగ్ చూడు మరి. ఆ 10 తీసేసి 1 పెట్టు. గ్రీన్ డ్రాప్ డౌన్ లోకి వెళ్ళి గ్రీన్ సెలెక్ట్ చేయి. కస్టమ్ ఫార్మాట్ గో టు ఫిల్ ఫాంట్ లోకి వెళ్ళి ఫిల్ గ్రీన్ కలర్ లాస్ట్ దాంట్లోంచి
ఎస్, గ్రీన్ ఎదురు అదేనా? క్లిక్ ఆన్ ఓకే. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. సో దట్ ఈస్ యువర్ టాప్. రెడ్ కలర్ కావాలి, బాటమ్ సేల్ రెడ్. ఎలా చేస్తావు? మళ్ళీ అవంతా సెలెక్ట్ చేయి, మొత్తం సెలెక్ట్ చేయి. రే 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 క్లిక్ ఆన్. అరే కర్సర్ మధ్యలో పెట్టి, కర్సర్ మధ్యలో పెట్టి నువ్వు కిందకి లాగాలి. ఎప్పుడైనా కర్సర్ మధ్యలో పెట్టి లాగాలి, ఎడ్జెస్ లో కాదు. మళ్ళీ స్మార్ట్ వాచ్ కూడా సెలెక్ట్ చేయాలి. స్మార్ట్ వాచ్ కూడా సెలెక్ట్ చేయి. డేటా సెలెక్ట్ చేసి టాప్ ఎందుకు చేస్తున్నావు? బాటమ్ కదా అడిగాను నేను ఇప్పుడు. మాధురి, స్లోలీ, పే అటెన్షన్. I'm asking for bottom 10 items. Bottom 1. I want red color. Custom format, red color. Yes. Click on OK. ఇప్పుడు ఈ రిపోర్ట్ ఎంత నీట్గా ఉంది. హైయెస్ట్ ఏమొచ్చింది, బాటమ్ ఏమొచ్చింది. ఒక్క పివట్ టేబుల్ తో మీరు బిజినెస్ లో ఏం జరిగింది, హైయెస్ట్ లోయెస్ట్ ప్రోడక్ట్ చెప్తున్నారా లేదా? ఆ 22, 1100 అవన్నీ ఉన్నాయి నంబర్స్. కామా సపరేటెడ్ లో పెట్టు నీట్ గా. 22,100 నుంచి గ్రాండ్ టోటల్ వరకు సెలెక్ట్ చేసి ఒక్కొక్కటి పెట్టుకుని వెళ్తావు సెల్. కంట్రోల్ Z. ఒరే దాని మీద నొక్కకూడదురా, దాని మీద నొక్కకూడదు. నువ్వు దాని మీద డబుల్ ట్యాప్ చేస్తున్నావు. డబుల్ ట్యాప్ చేస్తే ఆ ఎయిర్పోర్ట్స్ తలకి ఎంటైర్ డీటెయిల్స్ కనబడిపోతాయి. ఓకే, సెలెక్ట్ చేయి, మధ్యలో పెట్టి జస్ట్ కర్సర్ మధ్యలో పెట్టి కిందకి డ్రాగ్ చేయి. ఇప్పుడు కామా సపరేటెడ్ మీద పెట్టు. ఇప్పుడు డెసిమల్ వాల్యూస్ ఆ పక్కన ఉన్నది రిమూవ్ చేసి 00లు. అది ఎలా రిమూవ్ చేస్తావు? మళ్ళా సెలెక్ట్ చేసి నువ్వు డే 2 క్లాస్ అర్జెంట్ చూడాలరా, నువ్వు డే 4 వరకు అర్జెంట్ చూసే. అక్కడే కామా సపరేటెడ్ దగ్గర పైన ఆ పక్కన డెసిమల్స్ ఉంది చూసారా, 0 డెసిమల్స్ యారో అవతలది ఆ పక్కదే. ఇంక్రీజ్ డెసిమల్ కాదు, డిక్రీజ్ డెసిమల్. ట్యాప్ చేయి, 2 times ట్యాప్ చేయి. ఓకే, చూడు కామా సపరేటెడ్ గా నీట్ గా కనబడుతుందా లేదా? మాదిరి డే 1 to డే 4 ఎక్సెల్ నువ్వు చూడలేదు, నాకు అర్థమైపోయింది, నువ్వు లేవు క్లాసెస్ లో. కంప్లీట్ చేసేయి. ఓకే, ఈ రిపోర్ట్ నీట్గా ఉందా లేదా? ప్రొడక్ట్ దీనికి హెడ్డింగ్ పెట్టు, A to C మర్జ్ చేసి సెంటర్. A to C, A1 to AC మొత్తం పెట్టు. మర్జ్ అండ్ సెంటర్ పైన అలైన్మెంట్ రిబ్బన్ లో ఉంది చూడు. అప్పుడు రాయి దాంట్లో ప్రొడక్ట్ వైజ్ సేల్స్ అండ్ షేర్ పర్సెంటేజ్. Product wise sales and share percentage symbol. Percentage symbol రా పెట్టే. ఇప్పుడు అదే కర్సర్ ఆ సెల్ మీద పెట్టు. అక్కడ ఎల్లో కలర్ ఫార్మాటింగ్ ఫాంట్ ఉంది చూసారా, హైలైట్ ఇది, దాని మీదకి వెళ్ళు. దాన్ని బ్లూ కలర్ లోకి మార్చు. పెట్టు. వర్డ్ ఫార్మాట్ ని ఏ ఉంది కదా, వర్డ్ ఫాంట్ ని వైట్ లోకి చేయు. ఆ పక్క దాని కిందది వైట్ సెలెక్ట్ చేయి, థీమ్ కలర్. ఓకే, దిస్ ఈస్ డన్. ఓకే, ఇప్పుడు ఇదే పివట్ టేబుల్ ని కాపీ పేస్ట్ చేసి ఈ నుంచి G వరకు పెట్టు. నార్మల్ గా రో లేబుల్స్ అని ఉంది చూసావా, దాని ప్రొడక్ట్ కింద మార్చు. రో లేబుల్స్ ని స్పేస్ ఎంటర్. ఓకే, ప్రొడక్ట్, టోటల్ రెవెన్యూ, రెవెన్యూ కంట్రిబ్యూషన్. ఓకే, ఇప్పుడు ఇదే పివట్ టేబుల్ ని A3 నుంచి C9 వరకు కాపీ పేస్ట్ చేయ మొత్తం. మళ్ళా నువ్వు ప్రతిసారి సెకండ్ క్వశ్చన్ కి కొత్త ఇన్సర్ట్ కి వెళ్ళి మళ్ళా కొత్తది వేసి అవన్నీ చేయకర్లే. ఇదే పివట్ ని యూజ్ చేసి మళ్ళా ఇవన్నీ రిమూవ్ చేసేసి కాపీ సెకండ్ టేబుల్ అడిగిన క్వశ్చన్ పరంగా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే,
అది కాపీ చేసి E3 దగ్గర పెట్టు, కర్సర్ E3 దగ్గర పెట్టు, కంట్రోల్ V చేయి, పేస్ట్ చేసావా? ఇప్పుడు ఒకసారి అసైన్మెంట్ డేటాలోకి వెళ్ళి క్వశ్చన్ ఏంటో చూడు. ఇది ఏంటి? ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావురా? ఇదేదో వచ్చింది. మొత్తం డిలీట్ చేయది, H నుంచి I వరకు డిలీట్. ఓకే, అది హెడ్డింగ్స్ కూడా డిలీట్ చేసాయి. ఓకే ఓకే ఓకే, డిలీట్ అయిపోయిందిలే. ఓకే, ఇప్పుడు కొంచెం దీన్ని ఎక్స్పాండ్ చేయి నీట్గా కాలమ్ని. ఎక్స్పాండ్ చేయరా కాలమ్ని, మిగతా కూడా. టోటల్ రెవెన్యూ ఎక్స్పాండ్ చెయ్యు, ప్రోడక్ట్ని ఎక్స్పాండ్ చెయ్యు. చెయ్యి నీట్గా చెయ్యి, కొంచెం లాగు, దానికి నొప్పి పెట్టదులే. ఓకే, ఇప్పుడు ఆ పివట్ టేబుల్ మీద సెలెక్ట్ చేసి సెకండ్ది క్వశ్చన్ ఏంటి, డేటాలోకి వెళ్ళు. క్వశ్చన్ ఏంటి, సెకండ్ డేటాలోకి వెళ్ళి క్వశ్చన్ ఏంటో చూడు. టోటల్ సేల్స్ బై ప్లేస్ Total కావాలి. sales by place. ప్లేస్ కావాలి అంటే నువ్వు ప్లేస్ దేంట్లోకి లాగాలి? ఇప్పుడు షీట్ 1 లోకి వెళ్ళి ఇప్పుడు ప్రొడక్ట్ తీసేయాలి. రోల్ వచ్చి Rows. ప్రొడక్ట్ తీసేసి ప్రొడక్ట్ తీసే బయటికి లాగే. ప్లేస్ తీసుకొచ్చి రోస్ లో పడాయి. క్వశ్చన్ మిగతాదంతా సేమే, రెవెన్యూ చూపించమంటుండు. ఇప్పుడు టోటల్ రెవెన్యూ కాంట్రిబ్యూషన్ ఏం మారదు కదా, ఆ కాలమ్స్ నేమ్స్ అట్లానే ఉంటాయి. ఇప్పుడు నువ్వు గ్రాండ్ టోటల్ అబ్జర్వ్ చేస్తే గ్రాండ్ టోటల్ ఫస్ట్ టేబుల్ ది సెకండ్ టేబుల్ సేమ్ ఉంది చూడు, సేమే కదా ఉండాలి. 278 2200, ఇక్కడ కూడా 2,78,200 రెండు సేమే కదా ఉండాలి. అది నువ్వు ప్రొడక్ట్ వైజ్ చూపిస్తున్నావు, ఇది ప్లేస్ వైజ్ చూపిస్తున్నావు. అర్థమైందా? అర్థమైంది. అందరికి అర్థమైందా నేనేమంటున్నాను? ఇప్పుడు నేను మాదిరి నేను 100 రూపీస్ చేసా, మాదిరి 200 రూపీస్ చేస్తుంది అనుకో, 300 రూపీస్ టోటల్ వచ్చింది. నేను హైదరాబాద్ లో చేసా, మాదిరి ముంబైలో చేస్తుంది అనుకో. నేను ఇప్పుడు ప్రొడక్ట్ వైజ్ డిస్ప్లే చేయండి అంటే హైదరాబాద్ 100, ముంబై 200 అని చూపిస్తాం. అదే ప్లేస్ వైజ్ చూపించండి అంటే జగదీష్ 100, మాదిరి 200 అని చూపిస్తాం. రెండు సమ్ 300 కదా చూపించినప్పుడు. నేను చెప్తుంది అర్థమవుతుందా? జయశ్రీ, ఆర్ యూ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్? జయశ్రీ, అర్థమవుతుందా? కష్టంగా ఉందా? కొంచెం అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదా? ఎవరికి అర్థం కావట్లేదు ఇంకా? కొన్ని రికార్డింగ్ చూస్తే నీకు అర్థం అవుద్దా ఇదే క్లాస్? నువ్వు ఫస్ట్ 4 days రికార్డింగ్స్ చూడలేదు, అందుకే నీకు తెలియదు. 5th డే కదా, సో నీకు కొంచెం కొత్తగానే ఉంటుంది. Day 1 to Day 4 రికార్డింగ్స్ చూస్తే యూ విల్ అండర్స్టాండ్. ఓకే సార్. బట్ లాజిక్ అర్థమైందా ఏం చేస్తున్నాం ఏంటి అనేది? కొంచెం అర్థమవుతుంది సార్. నువ్వు బీటెక్ ఫస్ట్ ఇయరా? 3rd year సార్. 3rd ఇయరా? ఓకే. ఇంకెవరికి అర్థం కాలేదురా? లోహిత, నీకు అర్థం కాలేదా? జోహారిక, జ్యోతిర్మయ్, మీ ఇద్దరికి అర్థమైందా లేదా? జోహారిక, జ్యోతిర్మయ్, ఐఎమ్ స్పెసిఫికల్లీ ఆస్కింగ్ ఫర్ జ్యోతిర్మయ్. జోహారిక ఆల్సో అర్థమవుతుందని. ఓకే, జ్యోతిర్మయ్కి అడగట్లేదు అంటుంది కదా. జ్యోతిర్మయ్ అర్థమవుతుందా? నెక్స్ట్ రిపోర్ట్ నువ్వే చేద్దు కానీ. ఓకే, ఇప్పుడు ప్లేస్ వైజ్ చూపిస్తున్నప్పుడు ప్లేస్ వైజ్ లో 2,78,200 చూపిస్తున్నారు. ఇప్పుడు ఏ ప్లేస్ నుంచి నాకు ఎక్కువ వచ్చిందిరా? ఏ ప్లేస్ నుంచి ఎక్కువ వచ్చింది? ఏ ప్లేస్ నుంచి తక్కువ వచ్చింది? హైదరాబాద్. ఈ రెండిట్లకి ఇప్పుడు కండిషనల్ ఫార్మాటింగ్ వేయాలనుకున్నారు అనుకో, మొత్తం వెళ్ళి కండిషనల్ ఫార్మాటింగ్ అంతా చేయక్కర్లే. సింపుల్ గా C4 నుంచి C8 వరకు సెలెక్ట్ చేయి. C4 to C8 చేశాక పైన పెయింట్ బ్రష్ ఉంది చూడు, క్లిప్ బోర్డ్ లో పెయింట్ బ్రష్ ఉంది చూడు పైన, దాన్ని క్లిక్ చేయి.
చేసావా? ఇప్పుడు అది G4 to G8 మీద పెట్టు. G4 to G8 మీద పెట్టు. వచ్చిందా లేదా? అట్లా ఉంది ఎక్సెల్. అనుజ పిల్ల, అనుజ రెడ్డి, అర్థమైంది ఇప్పుడు ఏం చేశాను? హౌ ఇస్ ఎక్సెల్? ఎలా ఉంది ఎక్సెల్ ఇప్పుడు? ఇప్పుడు పైన ఉన్న ఏబిసి హెడ్డింగ్ ఉందా? కాపీ పేస్ట్ చేసి EFG దగ్గర పెట్టు. కాపీ పేస్ట్, కాపీ ఈ దగ్గర పెట్టి కంట్రోల్ V. ఈ దగ్గర ఆ ప్రొడక్ట్ తీసి ప్లేస్ అని పెట్టు. సెకండ్ క్వశ్చన్ అయిపోయిందా లేదా? డేటాలోకి వెళ్ళు. క్వశ్చన్ ఏంటో చూడు. డేటాలోకి వెళ్ళు, డేటా షీట్లోకి వెళ్ళు. సెకండ్ క్వశ్చన్ అయిపోయిందా లేదా? థర్డ్ క్వశ్చన్ 10 seconds లో వేయాలి నువ్వు. నేను 10 లెక్క పెట్టి లోపు అయిపోవాలి. మాదిరి రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 టోటల్ సేల్స్ బై ప్లేసా? 4 నేమ్ అన్నాను. ప్లేస్ తీసి నేమ్ పెడేస్తే అయిపోయింది. 5 6 7 8 9 T E T E N TEN. అదే 100% వచ్చింది. ఒరే నువ్వు C4 to C8 చేసినప్పుడు ఇక్కడ కూడా E15 to E19 గ్రాండ్ టోటల్ మీద పెట్టకూడదు. నువ్వు గ్రాండ్ టోటల్ సెలెక్ట్ చేస్తే గ్రాండ్ టోటల్ హైయెస్ట్ చూపిస్తుంది. కంట్రోల్ Z చేయి. కంట్రోల్ Z. ఇప్పుడు చూడు కర్సర్. ఫార్మాట్ పెయింటర్ మళ్ళా సెలెక్ట్ చేసి E15 నుంచి E19 వరకే పెట్టాలి ఎప్పుడైనా. అలా పెట్టకు. E18 చూడు. మా ఫస్ట్ C4 to C8 సెలెక్ట్ చేయి. C4 to C8 సెలెక్ట్ చేయి. ఆగు. ఇప్పుడు ఫార్మాట్ పెయింటర్లోకి వెళ్ళు. నొక్కాక వెయిట్. E15 నుంచి E19 వరకు సెల్ స్లోగా డ్రాగ్ చేయి కర్సర్ని. పెడుతూ డ్రాగ్ చేయి. అది ఓకే. ఇప్పుడు అర్థమైందా? ఈ పివట్ టేబుల్ ని ఇప్పుడు ఇది ప్రొడక్ట్ కాదు, అక్కడ నేమ్ అని రాయి. ఒకటి ఇక్కడ ప్లేస్. సెకండ్ పివట్ టేబుల్ హెడ్డింగ్ ప్లేస్. ఇది నేమ్. అక్కడ ఎస్ అది నేమ్. బ్యాక్ స్పేస్ చేసి నేమ్ అని రాయి. పైది కూడా ప్రొడక్ట్ కాదు, ప్లేస్. సెకండ్ పివోట్ రా. హెడ్డింగ్ ప్రొడక్ట్ అని పెట్టావు చూడు. ప్లేస్ కదా హెడ్డింగ్. ప్లేస్. గుడ్. ఇప్పుడు ఈ 100 షీట్ సైజ్ ఉంది కదా, దీన్ని 100 నుంచి కొంచెం చాలు. ఇప్పుడు ఇది అలా కట్ చేసి 12 నుంచి కట్ చేసి ఐ దగ్గర పెట్టేసాయి. 12 దగ్గర నుంచి 12 C12 నుంచి కట్ చేయి. అక్కడ నుంచి అక్కడ సెలెక్ట్ చేయి. కట్. వెయిట్ ఆ పై సెల్ ఎందుకు సెలెక్ట్ చేసావు? ఎగ్జాక్ట్ గా 12 నుంచి కట్ చేయి. కట్. కంట్రోల్ X పెట్టి ఐ దగ్గర పెట్టు. I1 దగ్గర పెట్టు. I1 కంట్రోల్ V. ఇది కొంచెం నీట్గా ఎక్స్పెండ్ చేయి. కొంచెం ఒరే జే దగ్గర పెట్టరా కర్సర్. జే దగ్గర ఉన్న పక్కన పెట్టరా. అదే ఓకే. ఐ దగ్గర కూడా సేమ్.
వస్తుంది టైం పడుతుంది, కొంచెం స్లో వస్తుంది. ప్రభాస్ డైలాగ్ లాగా వస్తుంది ముందు వస్తుంది. సో 5 కూడా సేమ్ కొంచెం. ఓకే, ఇప్పుడు చూసారా, ప్రొడక్ట్ నుంచి టాప్ బాటమ్ చెప్పేస్తారు ఈ రిపోర్ట్ నుంచి. ఆ డి కర్సర్ ఉంది కదా, ఓకే, ఆ డీది దగ్గర జరిపేసాయి. అంత వద్దులే, డీది అంత స్పేస్ ఉందా, అది ఆ డి బార్డర్ ని కొంచెం దగ్గర జరిపేసాయి, వెనక్కి జరిపది. హెచ్ది కూడా కొంచెం ఇలా ఉంది కదా, 70 సైజ్ ని 80లో పెట్టి సరిపోద్ది. ఓకే, దిస్ లుక్స్ ఓకే. ఓకే, చూడండి, మీరు ప్రొడక్ట్ వైజ్ సేల్స్ చూపిస్తున్నారు, ప్లేస్ వైజ్ సేల్స్ చూపిస్తున్నారు, నేమ్ వైజ్ సేల్స్ చూపిస్తున్నారు. మొత్తం ఈ 3 టేబుల్స్ లో 3 రిపోర్ట్ల కింద మొత్తం చూపించేస్తున్నారు. అవునా కాదా? హైయెస్ట్ బాటమ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? డేటాలో 3 క్వశ్చన్స్ అయిపోయినాయి. 4th క్వశ్చన్ ఏంటి? కౌంట్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ పర్ ప్రొడక్ట్. దీని మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షన్స్ తలకు కౌంట్ కావాలి నాకు, ప్రొడక్ట్ వైజ్ ట్రాన్సాక్షన్స్ కౌంట్ కావాలి. అంటే ఒక ప్రొడక్ట్ ఎన్నిసార్లు డేటా సెట్ లో ఉందో అన్ని కౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అని దాని మీనింగ్. అంతేనా? ఒక డేటా సెట్ లో 5 సార్లు స్మార్ట్ వాచ్ ఉందంటే దాని అర్థం ఏంటి? 5 టైమ్స్ కొన్నారనే కదా, 5 టైమ్స్ సేల్ అయిందనే కదా అర్థం డేటా సెట్ లో. సో ట్రాన్సాక్షన్స్ కౌంట్ కావాలి. సో మళ్ళా సేమ్ కాపీ పేస్ట్ చేయు, ఆ కింద చేయి నీట్గా. ఇదే కాపీ పేస్ట్ ఏ నుంచి కింద వరకు పేస్ట్ చేసి, ఏ నుంచి సిఓ ఎండ్ వరకు కాపీ పేస్ట్ చేయరా, 12 దగ్గర పెట్టరా. ఇప్పుడు ప్రొడక్ట్ వైజ్ సేల్స్ అండ్ షేర్ పర్సెంటేజ్ హెడ్డింగ్ ని కౌంట్ టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండ్ కాంట్రిబ్యూషన్ అని పెట్టరా, అదే షేర్ పర్సెంటేజ్ అని పెట్టరా. వద్దు, అది మొత్తం సరుపుగా జస్ట్ ఆ ప్రొడక్ట్ వైజ్ సేల్స్ మొత్తం తీసేసి కౌంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ట్రాన్సాక్షన్, కౌంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ట్రాన్సాక్షన్, టీ క్యాపిటల్. కంపెనీ లోపల నీట్గా వేసే రిపోర్ట్లు ఎలా ఉంటాయి మీకు ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, పివట్ టేబుల్ మీద నొక్కరా, ప్రొడక్ట్ సరిపోయింది, రోస్ లోకే ఉండాలి. ఇప్పుడు టోటల్ రెవెన్యూ కాంట్రిబ్యూషన్ పర్సెంటేజ్ బయటికి లాగాయి. ఇప్పుడు నువ్వు చూపించాల్సింది ఏంటి? ప్రొడక్ట్స్ తాలూకు కౌంట్ కదా, టోటల్ రెవెన్యూ కూడా బయటికి లాగాయి. కౌంట్ చూపించాలి కాబట్టి మీరు మళ్ళా ప్రొడక్ట్ ని తీసుకొచ్చి వాల్యూస్ లోకి లాగి దాన్ని కౌంట్ కింద మార్చాలి. బై డిఫాల్ట్ కౌంట్ లోకి వచ్చేస్తుంది. అది ప్రొడక్ట్ ని తీసుకొచ్చి వాల్యూస్ లో లాగితే కౌంట్ వచ్చేస్తుంది బై డిఫాల్ట్. ఓకే, సో ఎయిర్పోర్ట్స్ ఎన్ని అమ్మేమరా మొత్తం టోటల్ కౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని? ఎయిర్పోర్ట్ 4. ఇందులో కాంట్రిబ్యూషన్ కావాలంటే మళ్ళా ప్రొడక్ట్ ని తీసుకెళ్లి వాల్యూస్ లోకి లాగండి. హెడ్డింగ్స్ మార్చు, ఒకదాని కాంట్రిబ్యూషన్ షేర్ పర్సెంటేజ్, కాంట్రిబ్యూషన్ పర్సెంటేజ్ అని పెట్టు. ఇంకొక దానికి కౌంట్ ఆఫ్ ప్రొడక్ట్సా, సరిపోయింది, కౌంట్ ఆఫ్ ప్రొడక్ట్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు వాల్యూస్ ని పర్సెంటేజ్ లోకి ఎలా మార్చాలి? షో వాల్యూస్ యాజ్, రైట్ క్లిక్ చేయి, షో వాల్యూస్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ కాలమ్ టోటల్. ఓకే, ఇప్పుడు ఇందులో హైయెస్ట్ ఏది క్వాంటిటీ ఎక్కువ ఉంది, ప్రొడక్ట్ ఎక్కువ ఏది అమ్మాం, ట్రాన్సాక్షన్ ఎక్కడి నుంచి ఎక్కువ వచ్చింది? Perfumes and smartwatch. పర్ఫ్యూమ్స్ అండ్ స్మార్ట్ వాచ్. Reebok shoes ఉన్నాయి. రీబుక్ షూస్ అండ్ ఎయిర్పోర్ట్స్ ఇస్ ద బాటమ్. అర్థమవుతుందా? ఇది క్లియరా? ఇది క్లియర్ గా ఉందా లేదా? Clear ఉన్నాయి. గో టు 5th క్వశ్చన్ రా. ఫైండ్ యావరేజ్ సేల్స్ వాల్యూ పర్ ప్రొడక్ట్. ఇదే క్వశ్చన్ కాపీ పేస్ట్ చేసి కౌంట్ బదులు యావరేజ్ పెట్టాలరా, సేల్స్ పెట్టి యావరేజ్ పెట్టాలరా.
ప్రొడక్ట్స్ కౌంట్స్ కాదు, రెవెన్యూ పెట్టాలి. ఓకే, ఇప్పుడు ప్రొడక్ట్స్ తీసేసి ఆ కౌంట్ ఆఫ్ ప్రొడక్ట్ తీసే కాంట్రిబ్యూషన్ పర్సెంటేజ్ తీసేయి. వాల్యూ పెట్టి సేల్స్ పెట్టాలి. వాల్యూ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయి. వాల్యూ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయు. ఓకే, మళ్ళీ ఇంకొక సమ్ ఆఫ్ వాల్యూ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయు. డే 1 to day 4 క్లాసెస్ వినలేని వాళ్ళు వినండి, మీకు అర్థమైపోతుంది. ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు, చాలా ఈజీ. డే 1 to day 4 మిస్ అయిన వాళ్ళు, కండిషనల్ ఫార్మాటింగ్ మిస్ అయిన వాళ్ళు క్లాస్ చూడండి. డే 1లో మిస్ అయిన బేసిక్స్ అన్ని చూడండి. డే 3లో మిస్ అయిన పివట్ టేబుల్ బేసిక్ అండర్స్టాండింగ్ చూడండి. డే 4 మొన్న ఏం చెప్పాను, మాస్టరింగ్ ఫార్ములాస్, అవి ఓకేనా, అవి చూడండి డైరెక్ట్ అవి. ఓకే, ఈ 4 రికార్డింగ్స్ చూసి 5th రికార్డింగ్ ఇప్పుడు ఇది చూస్తే మీకు ఈజీ అవుతుంది. ఓకే, సో నాకేం కావాలరా, క్వశ్చన్ ఏంటి యాక్చువల్గా? యావరేజ్. అప్పుడు సమ్ని తీసుకెళ్ళి యావరేజ్ కింద మార్చాలిరా. సో దాన్ని యావరేజ్ కింద మార్చాలి అంటే షో, అక్కడ దాంట్లోకి వెళ్ళి ఏదైనా వాల్యూలోకి వెళ్ళి ఫస్ట్ కాలంలో ఉన్న వాల్యూది, ఫస్ట్ వాల్యూలో ఉన్న కాలం, ఫస్ట్ వాల్యూ సమ్ ఆఫ్ వాల్యూలో ఫస్ట్ది వాల్యూ 2 చూస్తున్నాం ఆ పక్కదే. రైట్ క్లిక్ చేసి ఇక్కడ సమ్మరైజ్ వాల్యూస్ బైలోకి వెళ్ళాలి. సమ్మరైజ్ వాల్యూస్ బై యావరేజ్, సమ్ సెలెక్ట్ అయింది కదా, యావరేజ్ పెట్టాలి. ఓకే, ఇది యావరేజ్ అనమాట. ఆన్ అండ్ యావరేజ్ మొత్తం సేల్ 7,948 ఉంది అనమాట. ఓకే, డెసిమల్ వాల్యూస్ తీసారా నీట్ గా, మొత్తం సెలెక్ట్ చేసి డెసిమల్ వాల్యూస్ తీసే. చాలా మొత్తం తీసేనా? మొత్తం తీసాయి, డెసిమల్ వాల్యూస్ అన్ని తీసాయి, ప్యూర్ 0 డెసిమల్. ఓకే, అది యావరేజ్ ఆఫ్ వాల్యూ. యావరేజ్ ఆఫ్ వాల్యూ కూడా మీరు కాంట్రిబ్యూషన్ చేయాలంటే ఆ సెకండ్స్ కూడా యావరేజ్ లోకి మార్చేసి అప్పుడు పర్సెంటేజ్ లో మార్చు. లేదు అంటే అసలు ఈ కాలమ్ ని రిమూవ్ చేసేయి. మరి నువ్వు ఎప్పుడు డబుల్ ట్యాప్ చేయకరా, డబుల్ ట్యాప్ చేస్తే ఏమవుతుంది తెలుసా, ఆ 2100 తొలక ఎంటైర్ డీటెయిల్స్, ఎయిర్పోర్ట్స్ తొలక డీటెయిల్స్ వస్తుంది. ఏం చేయాలి, దీన్ని కూడా మార్చేయాలా? దీన్ని కూడా యావరేజ్ లో మార్చి పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేయి. సమ్మరైజ్ వాల్యూస్ బై యావరేజ్. అప్పుడు మొత్తం సెలెక్ట్ చేయి, రైట్ క్లిక్ చేయి, షో వాల్యూస్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ కాలమ్ టోటల్. ఇక్కడ చూసావా యావరేజ్, చూసావా వాల్యూస్ ఎట్లా వస్తున్నాయో, 69, 111, 111.81. సో యావరేజ్ మీరు చేస్తే మీ నెంబర్లు ఎప్పుడు 100 క్రాస్ అయిపోతాయి. ఎందుకు అంటే అది కరెక్ట్ కాదు. మీరు ఎప్పుడైనా యావరేజ్ అనేది టోటల్ సమ్ ఆఫ్ వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మీద చేయాలి. యావరేజ్ అనేది యావరేజ్ మీద క్యాలిక్యులేట్ చేస్తే మీకు 100 దాటిపోద్ది వాల్యూ. ఓకే, సో దిస్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ వే ఆఫ్ కంపారిజన్. కాబట్టి ఆ సెకండ్ కాలమ్ ని రిమూవ్ చేసేయి, యావరేజ్ ఆఫ్ వాల్యూ 2ని బయటికి లాగేయి. ఓకే, ఈ హెడ్డింగ్ ని కొంచెం నీట్ గా 2 సెల్స్ అన్మర్జ్ చేసి మర్జ్ చేసి నీట్ గా హెడ్డింగ్ పెట్టుకో. ఓకే, తర్వాత చేద్దాం. ఇట్స్ ఓకే, ఫైన్. అన్మర్జ్ చేసి యూ కెన్ డూ లేటర్. యావరేజ్ ఆఫ్ వాల్యూ, ఇందులో హైయెస్ట్ యావరేజ్ వస్తున్న ప్రొడక్ట్ ఏంట్రా? సేల్ స్మార్ట్ వాచ్. యావరేజ్ గా 8,925 అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది. ఓకే, దాని మీద ఎందుకు వర్క్ అవుతుంది అది పర్సెంటేజెస్ లో ఉంది ఫార్మాటింగ్, ఇవే వాల్యూస్ మీద ఉంది. ఎలా వర్క్ అవుతుంది ఫార్మాటింగ్? అప్పుడు ఎప్పుడైనా ఫార్మాట్ పెయింటర్ యూజ్ చేసేటప్పుడు అక్కడ పర్సెంటేజెస్, అక్కడ సేమ్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఉండి, ఇక్కడ కూడా సేమ్ నెంబర్ ఆఫ్ సెల్స్, సేమ్ డేటా ఫార్మాట్ ఉంటేనే అవుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి మైండ్ లో. అవి పర్సెంటేజ్ మీద నువ్వు చేసావు, ఇవేమో వాల్యూస్ ఉన్నాయి, దాని మీద కండిషనల్ ఫార్మాటింగ్ వర్క్ అవ్వదు. అర్థమవుతుందా? ఇది రిమెంబర్ దిస్ ఇన్ యువర్ మైండ్. ఓకే, go to the data,
ఇప్పుడు 5th క్వశ్చన్ అయిపోయింది. 6th క్వశ్చన్ ఏంటి? ప్రొడక్ట్ వైజ్ సేల్స్ అక్రాస్ ప్లేసెస్ అంటే నాకు ప్రతి ప్రొడక్ట్ ఏ సిటీలో ఎలా జరిగిందో కావాలి. సో కాపీ పేస్ట్ చేసి ఫాస్ట్ గా ఎలా చేస్తారు దీన్ని? చార్మి, ఐ విల్ యూ మేక్ 6th వన్. ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి నాకు 6th వన్ చేసి చూపించు. మాధురి నువ్వు ఆపరా స్క్రీన్ షేర్. ఐ వాంట్ చార్మి ఆర్ సమ్ వన్ టు డూ. చార్మి చేస్తావా? అన్నయ్య నా దాంట్లో ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ అవ్వదు అన్నయ్య. వాట్సాప్ నార్మల్ మనకి ఏ అవ్వట్లేదు. ఏ పీడిఎఫ్స్ కానీ ఎక్సెల్ షీట్స్ కానీ ఏ డాక్యుమెంట్స్ ల్యాప్టాప్ కానీ ఏ ల్యాప్టాప్ ఇది? అన్నయ్య నాది కూడా అవ్వట్లే. క్రోమ్ లోకి వెళ్ళి కానీ ఏదైనా ఇంకో వెబ్ బ్రౌజర్ లోకి వెళ్ళి వాట్సాప్ లాగిన్ చేస్తే అవుతుంది. షేర్ కూడా అవ్వట్లేదు అన్నయ్య. ఒరే ఏం ల్యాప్టాప్ అనేది చార్మి? హెచ్పి ల్యాప్టాప్. హెచ్పి ల్యాప్టాప్ లో ఎందుకు అవ్వదు? ఇప్పటి నుంచే కాదన్నయ్య, ఒక 20 days నుంచి సెమ్ అవుతున్న నుంచి అలానే ఉంది. నేను పాత ఎక్సెల్ మీదే వర్క్ చేస్తున్నాను. సార్ట్ దట్ ఇష్యూ అవుట్. కుదరదు, ఇలాగైతే కష్టం అవ్వదు. ఏదైనా ప్రాబ్లం ఉందంటే అది ఆ రోజు సార్ట్ చేసేసుకోవాలి అంతే. అది వీ షుడ్ నాట్ మేక్ దట్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. ఇవాళ కూర్చొని ఆ ఇష్యూ సార్ట్ అవుట్ చేసే ఈవినింగ్ లోపు. రేపటి నుంచి ప్రతిదీ స్క్రీన్ షేర్, ప్రతిదీ డౌన్లోడ్ అవ్వాలి, ప్రతిదీ అవ్వాలి. పవర్ బిఐ, ఎక్సెల్, సీక్వెల్, ఒరాకిల్, ఎస్క్యూఎల్ అన్ని వర్క్ అవ్వాలి. ఏది వర్క్ అవ్వట్లేదు, ఇష్యూ ఉందని చెప్పడానికి వీలు లేదు. నాకు పక్కా అవ్వాలి. హ్యాండ్స్ ఆన్, ఇంకా అసలు కాంప్రమైజ్ లేదు హ్యాండ్స్ ఆన్కి. ఇంకా ఈరోజు కూర్చొని ఈవినింగ్ లోపు ఆ ఇష్యూ ఏంటో సార్ట్ అవుట్ చేసే. రేపు నుంచి నువ్వు నాకు స్క్రీన్ షేర్ చేసి అడిగినప్పుడల్లా ఎవరు అడిగితే వాళ్ళ రిపోర్ట్స్ నాకు చూపిస్తా ఉండాలి, ప్రతి కాన్సెప్ట్ ఎలా చేస్తాం ఏంటి అని. కళ్యాణ్ నీది కూడా సార్ట్ అవుట్ ద ఇష్యూ ఏంటి అనేది. ఎవరు చేస్తారు? పవిత్ర చేస్తావా? తానియా, విల్ యూ డూ 6th క్వశ్చన్, 6th రిపోర్ట్? లావని నేను నీకు ఇవ్వను. నెక్స్ట్ అలవిత, షేర్ యువర్ స్క్రీన్. ఎస్, 6th రిపోర్ట్. మరి ఇంటర్వ్యూకి హ్యాక్ విత్ ఇన్ 5 మీరు ఏం చెప్పాలని ప్రిపేర్ అయ్యారా? నాకు అందరు మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ పెట్టండి ఒకసారి, వాయిస్ రికార్డింగ్ చేసి పర్సనల్గా నైట్ కల్లా. ఎవరెవరు ఉన్నారు ఈ హ్యాక్ విత్ ఇన్ 5 వాళ్ళు? చార్మి ఉంది, లోహిత ఉంది, తనుజ ఉంది, ఇంకెవరు ఉన్నారు? కళ్యాణి ఉంది, ఇంకెవరు ఉన్నారు హ్యాక్ విత్ ఇన్ 5? ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ 3 to 3.5 minutes లో మీరు ఏం చెప్తున్నారు? ఆల్రెడీ వి డిస్కస్డ్ ఇన్ ద ల్యాబ్. 3 minutes లో ఏం చెప్తున్నారు మొత్తం నాకు డీటెయిల్స్ అంతా వాయిస్ రికార్డింగ్ చేసి, లేదా వీడియో రికార్డింగ్ చేసి వీడియో రికార్డింగ్ పంపించండి నాకు. ఆఫీస్లో ఉన్నప్పుడు చూస్తా, ఖాళీగా ఉన్నప్పుడు బ్రేక్ టైంలో ఈవినింగ్ లోపు. కరెక్షన్స్ కూడా చెప్తా, పంపించండి నాకు ఈవినింగ్ లోపు. చార్మి, తనుజ అండ్ లోహిత, కళ్యాణి, ఇంకెవరెవరు ఉన్నారు? రేవతి ఉందా క్లాస్ లో? రేవతి ఒక రోజు అటెండ్ అయితే ఒక రోజు అటెండ్ అవ్వరు, ఆ తర్వాత రోజు వస్తారు, క్లాస్ అర్థం కాలేదు అంటారు, రికార్డింగ్లు చూస్తారు, అవి అందరూ డౌట్ చెప్పడానికి నేను ఉండను లైవ్ లో. లోహిత, వాట్ ఈస్ ద క్వశ్చన్? వెయిట్, ఎక్స్ప్లెయిన్ ద క్వశ్చన్ అండ్ దెన్ డూ. Show product wise sales across places. అక్రాస్ ప్లేసెస్. ఓకే, ప్రొడక్ట్ వైజ్ గా చూపించాలి అంటున్నాడు. ప్రొడక్ట్ ను దేంట్లో ట్రాక్ చేయాలి? సేల్స్ లో ట్రాక్ చేయాలి, ఆల్రెడీ రోస్ లో ట్రాక్ చేయాలి, ఆల్రెడీ ఉంది. సేల్స్ చూపిస్తున్నావు, సేల్స్ కాంట్రిబ్యూషన్ కూడా చూపించేస్తున్నావు. ప్రస్తుతానికి కాంట్రిబ్యూషన్ చూపించద్దు, కాంట్రిబ్యూషన్ బయటికి లాగే. ఇప్పుడు ప్రొడక్ట్ వైజ్ సేల్స్ చూపిస్తున్నావు, నాకు ఇది ప్లేసెస్ కూడా చూపించాలంటే ప్లేసెస్ నువ్వు దేంట్లో లాగుతావు? నువ్వు ప్లేసెస్ ని రోస్ లోకి లాగి చూపించవచ్చు, కాలమ్స్ లోకి కూడా లాగి చూపించవచ్చు. రోస్ లోకి లాగితే ఎలా కనబడుతుందో మాకు చూపించు, రోస్ లోకి లాగితే ఎలా కనబడుతుందో చూపించు. ప్రొడక్ట్ వైజ్ ప్రతి దాంట్లో సబ్ టోటల్, ఈచ్ ప్రొడక్ట్ ఎక్కడెక్కడ సేల్ అయింది ఆ టోటల్ కనబడుతుంది చూడండి. ఎయిర్పోర్ట్స్ ఏమొచ్చి ఓన్లీ 2 ఏరియాల్లో మాత్రమే సెల్ చేసాం, కలకత్తా, ముంబై. ఐఫోన్ బెంగళూరు, చెన్నై, కలకత్తా, ముంబై. పర్ఫ్యూమ్ బెంగళూరు, చెన్నై, కలకత్తా, ముంబై. ఓకే, ఇలాగా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ దాని ఇన్ డీటెయిల్స్ కనబడుతుంది. మనకి ఏమైనా చూడకూడదు,
హైడ్ చేయాలి అనుకుంటే ఆ మైనస్ మీద నొక్కితే హైడ్ అయిపోతుంది. ఆ పర్ఫ్యూమ్ దగ్గర మైనస్ మీద నొక్కితే హైడ్ అయిపోతుంది. ఓకే, ఆ డీటెయిల్స్ కనబడవు పర్ఫ్యూమ్స్వి. అలాగా ఈచ్ అండ్ ఎవ్రీ సిటీ మనం హైడ్ చేసుకోవచ్చు. ఇన్ డీటెయిల్ చూడాలంటే ప్లస్ మీద నొక్కితే ఇన్ డీటెయిల్ చూసుకోవచ్చు. బట్ ఎప్పుడైనా ఇలాంటి టైంలో మీ డేటా సెట్ ఎలా చూపించడం కన్నా అది ఆ ప్లేసెస్ ని కాలమ్స్ లో చూపిస్తే దట్ ఈస్ ద బెస్ట్ ప్రెజెంటేషన్. ఓకే, ప్లేస్ తీసుకెళ్లి కాలమ్స్ లో పెట్టు. మీ కాలమ్స్ లో ఏమొచ్చి ప్లేస్ ఉంది, మీ రోస్ లో ఏమొచ్చి మీ ఇది ఉంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, రో గ్రాండ్ టోటల్, కాలమ్ గ్రాండ్ టోటల్ నీట్ గా డిస్ప్లే అవుతుంది. చూసారా? ఇదే టోటల్ వాల్యూ పర్సంటేజ్ లో చూపించవచ్చు అంటే మొత్తం అంతా సెలెక్ట్ చేసి కాలమ్ టోటల్ మీద క్లిక్ చేస్తే మొత్తం అంతా పర్సంటేజ్ లో చూపించేస్తుంది వాల్యూస్. ఓకే, దట్ ఆల్సో యూ కెన్ డూ. టోటల్ రెవెన్యూ మీద అక్కడ పివట్ టేబుల్ దగ్గరికి వెళ్ళరా, పివట్ టేబుల్ అక్కడ వాల్యూస్ దగ్గర టోటల్ రెవెన్యూ ఉంది కదా, దాని మీద రైట్ క్లిక్ చేసి దాని మీద క్లిక్ చేసి వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళు. వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి షో వాల్యూస్ యాజ్ పైన షో వాల్యూస్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ నో క్యాల్కులేషన్ నుంచి పర్సెంటేజ్ ఆఫ్ కాలమ్ టోటల్ క్లిక్ ఆన్ ఓకే. చూడండి, ఓవరాల్ గ్రాండ్ టోటల్ 100, రో వైజ్ గ్రాండ్ టోటల్ 100 చూపించింది, కాలమ్ వైజ్ టోటల్ కూడా ఓవరాల్ గ్రాండ్ టోటల్ చూపించింది. చూడండి, చూసారా? ఇలా పర్సంటేజ్లో చూపించాలంటే పర్సంటేజ్లో చూపిస్తారు, లేదు నార్మల్ న్యూమరికల్ వాల్యూస్ నెంబర్స్ మాత్రం చూపించాలనుకుంటే నార్మల్ నెంబర్స్ చూపిస్తారు, నో క్యాల్కులేషన్. మళ్ళీ అక్కడికి వెళ్ళి నో క్యాల్కులేషన్ మీద పెడితే అది నార్మల్ వాల్యూస్ చూపిస్తుంది. దాని మీదకి వెళ్ళిరా, కంట్రోల్ Z కాదు, కంట్రోల్ Y కొట్టు. మళ్ళా టోటల్ రెవెన్యూ దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ చేసి దాని మీద క్లిక్ చేయి. వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్ షో వాల్యూస్ యాజ్, దాన్ని నో క్యాల్కులేషన్లో మార్చాం అనుకో, నో క్యాల్కులేషన్ క్లిక్ ఆన్ ఓకే, నో క్యాల్కులేషన్. ఓకే, సో ఇది ప్రొడక్ట్ వైజ్ విత్ అక్రాస్ ప్లేసెస్ యు ఆర్ షోయింగ్ ద రిపోర్ట్. ఇందులో ఏ ప్రొడక్ట్ ఏ ప్లేస్లో ఎక్కువ అమ్మిందో మీరు కండిషనల్ ఫార్మాటింగ్ యూజ్ చేసి చేసుకోగలరా, లేదా ఇది కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలా? మీరు చేసుకోగలరు కదా, ట్రై చేయండి మీరు. ప్రొడక్ట్ వైజ్ సేల్స్ అక్రాస్ ప్లేసెస్ హెడ్డింగ్, ప్రొడక్ట్ వైజ్ సేల్స్ అక్రాస్ ప్లేసెస్. ఓకే, సెంటర్ అలైన్మెంట్ మొత్తం అంతా సెలెక్ట్ చేసి మర్జెంట్ సెంటర్ కొట్టు. మొత్తం సెల్ 13 H13 నుంచి మర్జెంట్ సెంటర్ మీద క్లిక్ చేయి, నొక్కు అది. ఓకే, ఇది అర్థమైందా? ప్రొడక్ట్ వైజ్ సేల్స్ అక్రాస్ ప్లేసెస్ అర్థమైందా? ఈజీనా, కష్టంగా ఉందా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళరా. డేటాలో మంత్ వైజ్ టోటల్ సేల్స్ ఎట్లా వేస్తారు? మంత్ వైజ్ టోటల్ సేల్స్ ఎట్లా వేస్తారు? ఆల్రెడీ మీ దగ్గర డేట్ కాలం ఉంది, డేట్ కాలం తీసుకొచ్చి రోస్లోకి లాగు. ప్రొడక్ట్ తీసేయి, మంత్ వైజ్ కావాలి. సో ఇయర్స్ కూడా బయటికి లాగాయి, క్వార్టర్స్ కూడా బయటికి లాగాయి. బై డిఫాల్ట్ వేయగానే ఇయర్స్, క్వార్టర్స్, మంత్స్ అన్నీ చూపిస్తాయి. క్వార్టర్స్ బయటికి లాగాయి, డేట్ బయటికి లాగాయి, డేట్ కూడా బయటికి లాగాయి. ఓన్లీ మంతే ఉంచు. ఓకే, మంత్ వైజ్ టోటల్ రెవెన్యూ అండ్ పర్సెంటేజ్ కాంట్రిబ్యూషన్ కూడా తీసేసాయి. ఉంచు. కంట్రోల్ Z. ఏ మంత్ నుంచి ఎక్కువ వస్తుందరా సేల్? నాకు ఏ మంత్ నుంచి ఎక్కువ వస్తుంది? ఫిబ్రవరి ఎక్కువ వస్తుంది. ఇది మీరు కావాలంటే విజువల్ రిప్రజెంటేషన్ కావాలంటే రెవెన్యూ కాంట్రిబ్యూషన్ తీసేసి, లేదా టోటల్ రెవెన్యూ తీసేసి చెప్తా. దాన్ని సెలెక్ట్ చేసి అక్కడ టోటల్ రెవెన్యూ లేపే వాల్యూస్లోంచి తీసేసి మొత్తం కంట్రోల్ ఏ చెయ్యు, మొత్తం డేటా కంట్రోల్ ఏ చెయ్యు, పివోట్ కంట్రోల్ ఏ చెయ్యు చేసి ఇన్సర్ట్ దగ్గరికి వెళ్ళి
ఇన్సర్ట్ దగ్గరికి వెళ్ళి ఓకే రికమెండెడ్ చార్ట్స్లోకి వెళ్ళు, బార్ చార్ట్ వస్తుంది బై డిఫాల్ట్. ఓకే క్లిక్ ఆన్ ఓకే, అది ఓకే, క్లిక్ ఆన్ ఓకే వస్తుంది. ఇది కొంచెం నీట్గా ఎక్స్పెండ్ చేసి ఓకే డేటా లేబుల్స్ ఆన్ చేయరా, ప్లస్ మీద నొక్కి డేటా లేబుల్స్ ఆన్ చేయి, ప్లస్ మీదకి వెళ్ళు డేటా లేబుల్స్ ఆన్ చేయి, డేటా లేబుల్స్ ఆన్ చేయి. ఓకే ఇందులో హైయెస్ట్ బార్ దేని మీద డిస్ప్లే కనబడుతుంది మనకి? ఫిబ్రవరి. గ్రిడ్ లైన్స్ తీసే, గ్రిడ్ లైన్స్ అనేబుల్ చేయి, అన్చెక్ చేయి. యాక్సిస్ కూడా అన్చెక్ చేయి, యాక్సిస్ కూడా అన్చెక్ చేయి. ఓకే అరే యాక్సిస్లో వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ ఉండాలిరా, దాంట్లోనే యారో మార్క్ ఉంది కదా, ప్రైమరీ వెర్టికల్ తీసేయి. ఇప్పుడు ఓకేనా? ఇందులో ఇప్పుడు ఏది చూస్తే నీకు ఇప్పుడు ఆ టోటల్ అది ఉంది కదా, అది కూడా తీసేసే, పైన ఉన్న ట్యాగ్స్ కూడా తీసేసాయి. దాన్ని ఎలా తీస్తారు? జస్ట్ హైడ్ చేయాలి అవి. వెయిట్ ఆ రెవెన్యూ కాంట్రిబ్యూషన్ పర్సంటేజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయి, రైట్ క్లిక్, హైడ్ రిమూవ్ కాదు, హైడ్ ఆల్ ఫీల్డ్స్ బటన్ ఆన్ చార్ట్, ఆల్ ఫీల్డ్స్ ఎస్ అన్నీ పోతాయి. ఇప్పుడు హెడ్డింగ్ ఏం పెడతావు దీనికి? సేల్స్ పర్సంటేజ్ బై మంత్ వైజ్ సేల్స్ పర్సంటేజ్, మంత్ వైజ్ సేల్స్ పర్సంటేజ్. ఓకే ఇది ఒక రిపోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఇయర్ వైజ్ సేల్స్ కంపారిజన్. ఇయర్ వైజ్ కి ఏం పెట్టాలి? ఇప్పుడు మంత్స్ పెట్టినప్పుడు ఇప్పుడు అన్ని తీసేసి ఇయర్ ఒకటే పెట్టాలి. అది చేసుకోండి, మీరు చేసుకోండి. వెయిట్, బాటమ్ 3 ప్రొడక్ట్స్ బై సేల్స్ చేయగలరు, టాప్ 3 ప్రొడక్ట్స్ బాటమ్ 3 చేస్తారు మీరు ఆల్రెడీ. 9-10 ఫస్ట్ దాంట్లోనే చేస్తారు. ఫస్ట్ 9-10 క్వశ్చన్స్ ఫస్ట్ 3 pivotస్ కి వేస్తారు. కాంట్రిబ్యూషన్ 11-12 కూడా ఆటోమేటిక్గా నేను అక్కడే చేయిస్తాను. చూస్తారా ఏం చెప్తున్నాను? నేను అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? 11-12 క్వశ్చన్ కూడా మీరు పక్కనే కదా చేస్తారు. కాంట్రిబ్యూషన్ 13th క్వశ్చన్ మీరు చేయగలరా లేదా? కంపేర్ ప్రొడక్ట్ సేల్స్ బై ఇయర్ చేయగలరా? కంపేర్ ప్రొడక్ట్ సేల్స్ బై ఇయర్. ప్రొడక్ట్ని తీసుకొచ్చి రోస్లో డ్రాగ్ చేయండి, ఇయర్స్ తీసుకొచ్చి కాలంలో డ్రాగ్ చేయండి. చేయరా 13th వన్ ఫాస్ట్గా. అర్థమవుతుందా చార్మి? ఇంతకీ క్లాస్ అర్థమవుతుందా లేదా? అభి డౌట్స్ ఏమైనా వస్తున్నాయి నీకు? చేస్తావు ఇవన్నీ? నీ ఎక్సెల్ పనిచేస్తుందా? భావన క్లాస్ అర్థమవుతుందా? ఈజీగా ఉందా కష్టంగా ఉందా? ఈజీగానే ఉందా? రికార్డింగ్ చూసి అసైన్మెంట్లో ఉన్న అన్ని క్వశ్చన్స్ 25 కంప్లీట్ చేయగలవా? ఓకే నీకు ఆల్రెడీ జాబ్ వచ్చింది అన్నట్టు చేయాలి నీట్గా. ఓకే ఇంకెవరున్నారు? జోహారిక, జ్యోతిర్మయ్, జయశ్రీకి ఇవాళ వచ్చింది కాబట్టి కొంచెం తల తిరుగుతుంది. జయశ్రీ నువ్వు పాత 4 రికార్డింగ్స్ కంప్లీట్ చెయ్యు. మీ అక్క తనుజ ఉంది కదా, తనుజ దగ్గర హెల్ప్ తీసుకో. తనుజ ఈజ్ ఆల్సో ఎక్స్పర్ట్. తనుజ మీ చెల్లికి కొంచెం హెల్ప్ చేయు, సరేనా? తనుజ పిల్ల ఉన్నావా? తనుజ పిల్ల, ఆర్ యు దేర్? తనుజ పిల్ల, ఆర్ యు దేర్? అన్నయ్య ఇయర్ వైజా? కరెక్ట్.
ఇయర్ వైస్ కరెక్ట్. ఇప్పుడు 71,400 ఎందుకు హైలైట్ అయింది? అది ముందు కాపీ చేసినప్పుడు అలాగ వచ్చేసింది అన్నయ్య, తీసేస్తా. ఓకే 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 ఓకే. క్వశ్చన్ హైయెస్ట్ సింగిల్ సెల్. మరి ఇన్సైట్స్ నేను చెప్పినట్టే ఇవ్వాలని రూల్ లేదురా, మీకు నచ్చినట్టే ఇవ్వచ్చు ఇన్సైట్. మీకు ఇన్సైట్ బాగుంది, ఈ ఇయర్ లో ఈ ప్రొడక్ట్ సేల్ అవ్వలేదు, ఇది బాగా అయింది, అలాంటి పాయింట్లు ఏమైనా తీసివ్వచ్చు మంచిగా. ఆడికి బిజినెస్ ఆడికి ఇలా అవుతుందా, ఇలా ఉందా, ఈ డేటాలో ఎట్లా ఉందా అని ఎలాగైనా మీరు రాయొచ్చు పాయింట్లు, మంచి మంచి పాయింట్లు. నేను చెప్పినట్టే టాప్ బాటము అదే కాదు రిపోర్ట్ అంటే. ఆ రిపోర్ట్ లో మీరు ఏ చిన్న మైన్యూర్ అబ్జర్వేషన్ చేసినా చెప్పచ్చు మంచి పాయింట్స్. ఓకే, ఇలా వేసేటప్పుడు వెనక గ్రిడ్ లైన్స్ రిమూవ్ చేస్తారు అనుకో, రిపోర్ట్ ఇంకా నీట్గా కనబడుతుంది. ఆ డేటా వ్యూ దగ్గరికి వెళ్ళు, పైన మెనూలో వ్యూ ఉందా, అందులో గ్రిడ్ లైన్స్ అన్చెక్ చేయి బాక్స్, మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా వైట్ అయిపోవచ్చు, చూడు నీట్గా ఉంటుంది రిపోర్ట్ చూడడానికి క్లీన్గా. చూసారా నీట్గా ఉందా లేదా? దాన్ని నీట్గా అలైన్ చేసుకొని పెద్ద హెడ్డింగ్ పెట్టుకొని టోటల్ ఫుల్ రిపోర్ట్ అని మొత్తం ఇవన్నీ పివట్స్ అన్ని నీట్గా ఒకదానికి ఒకటి నీట్గా అలైన్ చేసుకొని కొన్ని వాటికి విజువల్స్ చూపిస్తూ ఓకే అన్ని చేస్తూ మొత్తం అన్ని క్వశ్చన్స్ అన్ని ఒక దగ్గర పెట్టేసి కంప్లీట్ షీట్ని నీట్గా ట్యాగ్ చేసి మొత్తం రిపోర్ట్ అంతా హెడ్డింగ్ ఫైల్ నేమ్ నీట్గా రాసి మీ మేనేజర్కి మెయిల్ చేస్తే అదే మీ టాస్క్ రా. ఇవే మీ డైలీ టాస్క్ రా. కంపెనీలోకి వెళ్ళాక దీనికే శాలరీస్ పే చేస్తారా, ఇంకేం లేదురా, సింపుల్. ఇవే కొంతమంది పీపీటీలో పెట్టేసి స్క్రీన్ షాట్స్ పెట్టేసి పాయింట్లు పెట్టేసి మీరు అక్కడికి వెళ్ళి స్టేజ్ దగ్గర నిల్చొని మీ బోర్డు మెంబర్స్ దగ్గర మేనేజర్ దగ్గర ఇదైంది అదైంది 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 అంతే, సింపుల్. గంటలో మీటింగ్ అయిపోతుంది, అయిపోయిందని చెప్పి మీరు ఇంటికి వచ్చేయడమే, అయిపోయింది. ఇదే రోజు జరిగేది ఇదే కంపెనీలో. ఓకే, ప్రెషర్లుగా అయితే మీకు అంత స్ట్రెస్ ఇవ్వరు, మిమ్మల్ని కూర్చోబెట్టి మీటింగ్లో అలా జస్ట్ వింటూ ఉంటారు. బట్ మీకు 1-2 years ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత మీరు ఆ లెవెల్లోకి వస్తారనుకో, ప్రతిదీ మీరే చేస్తారు ఇంకా. ఓకే, మీరు ఇప్పుడే ఐటీ ఇండస్ట్రీ లెవెల్లో అన్నీ నేర్చుకుంటున్నారు కాబట్టి మీకు ఇంటర్వ్యూస్లో చాలా ఈజీగా మాట్లాడే విధంగా మీరు చేసుకోండి, యూజ్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి. నాకు రియల్ టైం ప్రతిసారి ఇంటర్వ్యూలో అడిగి నాకు రియల్ టైం ఐటీ ఇండస్ట్రీ యూస్ కేసెస్ వచ్చు అని చెప్పండి. ఫ్రెష్ అయ్యండి, ఆ కీవర్డ్ని బాగా గట్టిగా ఫ్రెష్ అయ్యండి, ఆడ మైండ్లోకి వెళ్ళిపోవాలి. నాకు రియల్ టైం యూస్ కేసెస్ తెలుసు ఐటీ ఇండస్ట్రీ ఇవి అని చెప్పినప్పుడల్లా ఆడికి ఎలా అనిపించాలంటే, అవునా నీకు అంత తెలుసా, అంత తోపుగడవే నువ్వు అంత తోపుగత్తవా, అయితే చెప్పు ఏం తెలుసు అని అడిగినప్పుడు మీరు నేర్చుకున్నవన్నీ వాగిడమే. ఎక్సెల్, పవర్ బిఐ, సీక్వల్ అన్నీ. అర్థమవుతుందా? గో టు ద నెక్స్ట్ వన్. ఎన్ని క్వశ్చన్లు అయ్యాయి? 13 అయ్యాయి. 14 హైయెస్ట్ సింగిల్ వాల్యూ పర్ ప్రొడక్ట్ ఎలా చేస్తారు? మ్యాక్స్ అగ్రిగేటెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంతే, లోయెస్ట్ అంటే మినిమం చేయాలంతే. ఓకే, 14, 15 అలా చేస్తారు. 16 మీరు చేయగలరా? మీ పివోట్లో ఓన్లీ 2 డిస్ప్లే చేయాలి, స్మార్ట్ వాచ్, పర్ఫ్యూమే డిస్ప్లే చేయాలి. ఎలా డిస్ప్లే చేస్తారు? ఆల్రెడీ మీరు ఫస్ట్ టేబుల్లోనే ప్రొడక్ట్ ఫిల్టర్ దగ్గరికి వెళ్ళి జస్ట్ ఓన్లీ ఆ 2 సెలెక్ట్ చేయి. పర్ఫ్యూమ్స్, స్మార్ట్ వాచ్ సెలెక్ట్ ఆల్ అన్చెక్ చేయరా, ఫస్ట్ సెలెక్ట్ ఆల్ అన్చెక్ చేసి పర్ఫ్యూమ్స్, స్మార్ట్ వాచ్ క్లిక్ అని. ఓకే, ఆ 2 డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు కండిషనల్ ఫార్మాటింగ్ చూసావా, 2టికి అప్లై అవుతుంది. చూసావా కండిషనల్ ఫార్మాటింగ్ చూడు, అది ఆ 2లోనే టాప్ ఏది బాటమ్ ఏదో చూసి చూపుతుంది. అలాంటి టైంలో చూపించేవాడు జాగ్రత్తగా చూపించాలి. ఓకేనా? Control Z, ఆ క్వశ్చన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ Control Z, గో దేర్. నెక్స్ట్ ఏంటి? సార్ట్ ప్రొడక్ట్స్ బై. సార్ట్ చేయగలరా? సార్ట్ ఎలా చేయాలి చూపిస్తాను. ఎలాంటి డేటా దగ్గరికి వెళ్ళు, టోటల్ రెవెన్యూ మీద అదే సెల్ మీద పెట్టు. వాల్యూస్ ఉన్న సెల్ మీద పెట్టాలి. ఎప్పుడైనా సార్ట్ చేసేటప్పుడు నెంబర్ల మీద పెట్టి రైట్ క్లిక్ చేయాలి. ఇక్కడ సార్ట్ ఉంది ఆప్షన్ అక్కడ పైన, లార్జెస్ట్ స్మాలెస్ట్. అయిపోయిందా? సార్టింగ్ అర్థమైపోయిందా? నెక్స్ట్ డేటాలోకి వెళ్ళు. రన్నింగ్ టోటల్ చూపిస్తాను చూడండి.
రన్నింగ్ టోటల్ బై డేట్ చేయగలరా మీరు? 18. చెప్పాలి. రన్నింగ్ టోటల్ బై డేట్ నేను చూపిస్తాను చూడండి. ఒక కొత్త పివోట్ అయ్యరా. కొత్త పివోట్ లో డేటు సేల్స్ అయ్యు. మంత్ అయినా మంత్ అయ్యు. మంత్ వైజ్ కదా. మంత్ ఓకే. రెవెన్యూ క్యాల్కులేషన్స్ తీసేయి, ఓన్లీ సేల్ పెట్టు. ఇప్పుడు రన్నింగ్ టోటల్ ఎలా వేస్తారంటే, ఓకే చూడు చెప్తాను చూడు. మళ్ళా సమ్ ఆఫ్ సేల్ ఇంకొక లాగు. ఇంకొకట రన్నింగ్ టోటల్ అంటే ఏంటంటారా, ఫస్ట్ కాలం ఫస్ట్ ఎంత జనవరిలో 15,400 కదా. ఫిబ్రవరి అన్నప్పుడు జనవరిది ఫిబ్రవరిది కలిపి రావాలిరా. ఓకే, సో నీ హెచ్ కాలంలో రన్నింగ్ టోటల్స్ రావాలి. సో అలాంటి టైంలో ఏం చేస్తారంటే, సెకండ్ ఏదైతే లాగారో దాంట్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి, ఓకే, షో వాల్యూస్ యాజ్ లోకి వెళ్ళి సెకండ్ది సమ్మరైజ్ వాల్యూస్ కాకుండా షో వాల్యూస్ నో క్యాల్కులేషన్ రన్నింగ్ టోటల్లోకి మార్చండి. స్క్రోల్ చేయి కిందకి, రన్నింగ్ టోటల్ ఇన్ క్లిక్ ఆన్ ఓకే. వచ్చిందా రాలేదా? జనవరి ఫిబ్రవరి కలిపి కర్సర్ పెట్టు, కరెక్ట్గా 71,200 కాల్ చెక్ చేయి. 71,200. ఆ 3 చూడు, జనవరి ఫిబ్రవరి 3 చూడు, మార్చ్ వరకు సరిపోయిందా? రన్నింగ్ టోటల్ ఈజీగా ఉందా కష్టంగా ఉందా? రన్నింగ్ టోటల్ వాల్యూస్ ఏంట్రా? మళ్ళీ చెప్పురా లోహిత, నువ్వే మొత్తం చెరిపేసి మొత్తం చెప్పు. చెప్తున్నా. ఈ సమ్ ఆఫ్ సేల్స్ ని మళ్ళీ డ్రాగ్ చేస్తే నీకు ఇంకా ఎక్స్ట్రా కాలం వస్తుంది. ఇప్పుడు ఏదైతే ఎక్స్ట్రా కాలం లో రైట్ క్లిక్ చేసి వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి షో వాల్యూ యాజ్ ఇక్కడ కిందకి ఇలా డ్రాగ్ చేస్తే రన్నింగ్ టోటల్ ఇన్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసి ఓకే చేయడం వచ్చేస్తుంది. మరి మీరు SQL లో ఇది యూజ్ చేశారు, గుర్తుందా? రన్నింగ్ టోటల్ గుర్తుందా లేదురా? రన్నింగ్ రోలింగ్ చెప్పని గుర్తుందా క్లాస్? రన్నింగ్ కి రోలింగ్ కి టోటల్ ఏంటి? రన్నింగ్ అంటే గుర్రమా, రోలింగ్ అంటే పడుకొని పోయి దొర్లేయడమా? ఏంటి చెప్పండి రా. SQL లో ఏం చేస్తారు చెప్పండి. అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్. ఏ కాన్సెప్ట్ అది? ఆ రెండు కొడితే ఫుల్ విండో వస్తుంది అనుకుంటా. అవును, ఫుల్ విండో వస్తుంది. అది దేంట్లోకి వస్తుంది? రోలింగ్ లోకి వస్తుందా, రన్నింగ్ లోకి వస్తుందా? అది రెండు రాదేమో, అది ఫుల్ విండో వస్తుంది. రోలింగ్ అంటే ఫాలోయింగ్ పెట్టాలి. ఒరే, రోలింగ్ అంటే నీకు ఆ కాన్సెప్ట్ మొత్తం రోస్ బిట్వీన్ కాన్సెప్ట్ అంతా రోలింగ్ లోకే వస్తుంది. రన్నింగ్ అంటే ఇంకా పైనుంచి కింద వరకు రన్నింగే. ఇంకా జైటస్ SQL కూడా జైబుస్. కాదండి, అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్ కొడితే ఫుల్ విండో వస్తుంది కదా. వస్తుందిరా, కాదంటే అదంతా రోలింగ్ కాన్సెప్ట్ లోకే వస్తుంది. అవన్నీ రోలింగ్ లోకే వస్తాయి. కాన్సెప్ట్స్ అన్ని రోలింగ్ లోకే వస్తాయి. ఏటో వింటున్నారో ఏటో, మళ్ళీ రికార్డింగ్ చూడండి, రీక్యాప్. అందుకే మీతో లింక్డ్ఇన్ పోస్టులు అందుకే రాయిస్తున్నా. లేదు, నేను నోట్స్ రాసాను. సర్లే ఊరుకో. ఒరే, SQL గుర్తుందా? మళ్ళీ ఇంకో 4 రోజుల తర్వాత SQL చాలా బాగా చెప్పవనే క్లాసెస్, కానీ మేమే మర్చిపోయానంటారా? మీకు నేను చెప్పిన SQL క్లాసెస్ మీరు ఏ కోచింగ్ సెంటర్ హైదరాబాద్, అమీర్పేటకి వెళ్ళినా, అమెరికా వెళ్ళినా మీకు అలాంటి క్లాసులు దొరకవు. యూట్యూబ్ లో కూడా దొరకవు, చూసుకోండి కావాలంటే. తెల్లమొహాలు లేదురా, మీ దగ్గర నుంచి చెప్పట్లేదు. ఫస్ట్ థింగ్ ఏంటి హారిక, ఏంటంటున్నావు? రన్నింగ్ టోటల్ రావట్లేదు అన్న. రన్నింగ్ టోటల్ ఎందుకు రావట్లేదు రా? వచ్చింది కదా లోహిత, స్క్రీన్ షేర్ చేస్తుంది కదరా. చూపించట్లే. నువ్వు స్క్రీన్ షేర్ చేయి ఫస్ట్.
ఒరే అసైన్మెంట్ నాకు మా సాయంత్రం కూడా కాదు, గంటలేసి ఇచ్చేయండి. నేను ఆఫీస్కి వెళ్ళేలోపు 2:00 2:30 కల్లా ఇచ్చేయండి. గ్రూప్ లో అసైన్మెంట్ అయిపోయిందని చెప్పాలి నాకు. ఫట్ కూర్చొని నీట్గా వేయండి రిపోర్ట్. కంపెనీలో చేస్తున్నానని ఫీల్ అయ్యి చేయండి, ఏ టాపిక్ అయినా ఇప్పుడు నుంచి నేర్చుకునేవి. బా ఎంత నీట్గా వేసిందిరా టేబుల్, అబ్బా ఎలా రాసలు అంత నీట్గా. చూడండి రావట్లేదు. రోల్ చేయరా కిందకి కర్సర్. ఒరే పక్కన ఓకే. బార్ ఉందిరా, స్కూల్ బారు. అంటే ఇన్నాళ్ళు చేసినప్పుడు రాలేదు. అలాగే అలాగే అలాగే. అనే పర్సంటేజ్ కాదు కింద పైది. ఒరే పైద కింద నన్ను అడుగుతావేంట్రా? పర్సంటేజ్ ఇప్పుడు అక్కడ వాల్యూస్ పర్సంటేజ్ చేస్తున్నావా వాల్యూస్ చేస్తున్నావా? వాల్యూస్ కి చేస్తున్నా. మరి పర్సంటేజ్ నొక్కాలి అది నొక్కాలని అడుగుతున్నావు. పోయిందని. బ్రెయిన్ అదే కదా, నాకు అదే అర్థం అవట్లే అప్పుడప్పుడు. హారిక హ్యాక్ విత్ ఇన్ఫై వాళ్ళు నాకు అప్డేట్ చేయండి స్టేటస్లు. సెల్ఫ్ ఇంట్రొడక్షన్ నైట్ కల్లా కంప్లీట్ చేసి నాకు పెట్టండి. మరి హ్యాక్ విత్ ఇన్ఫై పోగొట్టేస్తాం పక్కాగా, అన్న హ్యాండ్స్ రేస్ చేయండి రా. రేస్ చేయండి రా. హ్యాక్ విత్ ఇన్ఫై నేను పక్కా పోగొట్టేస్తాను ఇంటర్వ్యూ. హారిక నువ్వు హ్యాక్ విత్ ఇన్ఫై సెలెక్ట్ అయ్యేటి? సెలెక్ట్ అవ్వలేదని పోయిందని చెప్పింది. పోయింది కాదు, ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూ పోగొట్టేస్తా ఉన్నా ఎత్తమన్నాను చేతులు. ఓకే హ్యాక్ విత్ ఇన్ఫై పక్కాగా క్రాక్ చేసేస్తాను చేతులు ఎత్తండి రా. చార్మి వెరీ చార్మి మధ్యలో వెళ్ళిపోద్ది, ఛార్జింగ్ అయిపోయిందని చెప్పేస్తుంది సింపుల్ గా. ఓకే నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు హ్యాక్ విత్ ఇన్ఫై సెలెక్ట్ అయిన వాళ్ళు? తనుజ పిల్ల, హౌ ఈస్ ద ప్రిపరేషన్ గోయింగ్, విల్ యూ క్రాక్? తనుజ పడుకుని పోయినట్టుంది. ఇంకెవరున్నారా? లోహిత ఏదో చెప్పు, ఎస్సా నువ్వు ఏదో చెప్పు. నువ్వు ఉన్నావు కదా హ్యాక్ విత్ ఇన్ఫై సెలెక్టెడ్ కదా. అన్నయ్య మరి పోతుందని ఎలా అనుకుంటాం, ట్రై చేస్తాను అన్నయ్య. ఖచ్చితంగా రాదా? రావడానికి ట్రై చేస్తా అంటున్నా. హ్యాక్ విత్ ఇన్ఫై ఇంటర్వ్యూ పాస్ ఖచ్చితంగా నాకు అయిపోయి వస్తుందని నాకు ఎందుకు రాదా అనాలి నువ్వు. అదే వస్తుంది, అలాగే ట్రై చేస్తాను. ఓకే అదే చెప్తాను. సరేరా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వన్ స్క్రీన్ షేర్ చేసి నెక్స్ట్ లాస్ట్ ఏముంది చూడు రిపోర్ట్ లో. నాకు అసైన్మెంట్స్ అన్ని అయిపోయాయి, అసైన్మెంట్ అయిపోవాలి ఇవాళ. చేస్తున్నాను. Day 1 to Day 4 ఎక్సెల్ కంప్లీట్ అవ్వాలని వాళ్ళు కంప్లీట్ చేసేయండి. జయశ్రీ కంప్లీట్ చేసే Day 1 to Day 4. ఇంకెవరు Day 1 to Day 4 చూడలేదు రికార్డింగ్స్ చూసేయండి. వీకెండ్ సండే కల్లా మొత్తం ట్రాక్ లోకి వచ్చేయాలి మీరు అందరూ. మండే నుంచి క్లాస్ ఫుల్ స్వింగ్ లో వెళ్తాయి. పవర్ బి అండ్ ఎక్సెల్. పవర్ బి నైట్ చెప్పాలా క్లాసు? ఇవాళ నాకు కాల్ లేదు క్లయింట్ది. సో నైట్ 8కి వచ్చేస్తాను ఆఫీస్ నుంచి. నైట్ 9 o'clock క్లాస్ పెడదామంటే పెడదాం. పవర్ బిఐ Day 8 పెట్టాలా వద్దా మీ ఇష్టమే, మీ ఓపిక నా ఎనర్జీ. సరే పోల్ పెట్టి అడుగుతానులే. భార్గవేల్ బ్యాచ్ రావట్లేదు నాకు అసలు. భార్గవేల్ బ్యాచ్ వదిలేయడమే, ఇంకా లాస్ట్ అయిపోయింది భార్గవేల్ బ్యాచ్. ఇంకా భార్గవి చెప్పేసి ఫ్రెండ్స్, భార్గవి శరణ్య మీ ఇద్దరే వస్తున్నారు, ఇంకెవరు రావట్లేదు. చెప్పండి మీ బ్యాచ్ అందరికి, ఇంక మీ బ్యాచ్ లాస్ట్ అని. నాగేశ్వరి వచ్చింది వాళ్ళమ్మో. ఓకే లాస్ట్ క్వశ్చన్ ఏంట్రా? గ్రూప్ వాల్యూ ఇంటూ సేల్స్ రేంజ్ రా. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి. గ్రూప్ వాల్యూ ఇంటూ సేల్స్ రేంజ్ అంటే ఏంటంటే మీరు వాటిని లో మీడియం హై కింద ట్యాగ్ చేయాలనుకుంటున్నారు. ఓకే మీ సేల్స్ రేంజ్ ఎక్కడ నుంచి స్టార్ట్ ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది చూడండి. నార్మల్గా డేటా సెట్లోనే మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఎక్కడ ఉందో చెక్ చేయండి. మినిమం వాల్యూ ఎంత 3,500 నుంచి ఎంత నుంచి స్టార్ట్ అవుతుందో తెలిసి. 3,000. హై వాల్యూ ఎక్కడ ఉంది మొత్తానికి? 12,000 15,400 16,000 18,000 18,000 ఉంది. సరేలే ఇప్పుడు చూడండి మీరు దీన్ని ఎలా చేస్తారంటే గ్రూపింగ్
ఆ డేటా సెట్ మొత్తం సెలెక్ట్ చేయరా. డేటా సెట్ మొత్తమా? డేటా సెట్ సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ చెయ్యి. ఇన్సర్ట్ పివట్ టేబుల్ ఓకే చెయ్యి. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే సేల్ని తీసుకొచ్చి రోస్లోకి లాగు. చాలా జాగ్రత్త వినండి అది. సేల్ని తీసుకొచ్చి రోస్లోకి లాగితే ఇక్కడ ఏమవుతుందంటే మీ సేల్స్ నెంబర్స్ అన్ని రోస్లో డిస్ప్లే అవుతాయి. ఓకే, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ బకెట్ నుంచి ఈ బకెట్ లో కొన్నోళ్ళు ఎంతమంది ఉన్నారో కావాలనుకుంటున్నాం అనుకో, లేదా ఈ బకెట్ నుంచి ఈ బకెట్ లో సేల్ అయిన కౌంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ కావాలనుకో, లేదా దీని వరకు అయిన ప్లేసెస్ కౌంట్ కావాలనుకో, అలాంటి టైంలో మీరు ఒక బకెట్ చేయాలి. సో మీ ఫస్ట్ వాల్యూ 3000తో స్టార్ట్ అయ్యి ఎండ్ వాల్యూ ఎంత ఎండ్ అవుతుంది చూడండి. డేటా సెట్ లో ఇప్పుడు వచ్చిన డేటాలో 18,000 ఎండ్ అవుతుంది కదా. అంటే మీ మినిమం వాల్యూ 3000, మాక్సిమం వాల్యూ ఎంత 18,000. ఇప్పుడు నేను దీన్ని బకెట్ చేద్దాం అనుకుంటున్నాను. బకెట్ అంటే ఏంటి? మీ ఇంట్లో బాత్రూమ్ బకెట్ కాదు. ఓకే, బకెటింగ్ అంటే ఇట్స్ ఎ రేంజ్ అనమాట. అంటే 3000 నుంచి 5000, 5000 నుంచి 7000, 7000 నుంచి 9000, 10,000 నుంచి 12,000 అలా బకెటింగ్. దాన్ని ఎలా చేస్తారంటే ఏదైనా ఒక వాల్యూ మీద పెట్టి రైట్ క్లిక్ చేయి. రైట్ క్లిక్ చేసినప్పుడు మీకు ఒక గ్రూప్ అనే ఆప్షన్ వస్తుంది చూసారా? గ్రూప్ మీద క్లిక్ చేస్తే చూడండి, స్టార్టింగ్ ఎట్ 3000 స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ ఎట్ 18,000 బై డిఫాల్ట్ డిస్ప్లే అవుతుంది చూసారా? ఈ గ్రూప్ ని 3000 నుంచి 18,000 నేను 3000 పెడుతున్నాను అనుకో. రేంజింగ్ బకెట్ 1000 అని ఉంది కదా, 1000 3000 కింద మార్చు. ఇప్పుడు క్లిక్ ఆన్ ఓకే చేసాం అనుకో, అది బకెట్ లా మారిపోద్ది. చూడండి, అంటే 3000 నుంచి 5,999 వరకు ఒక బకెట్, 6,000 నుంచి 899 వరకు ఒక బకెట్. ఈ బకెట్ లో ఎంతమంది అమ్మారో కావాలనుకో, నేమ్ తీసుకొచ్చి వాల్యూస్ లో కౌంట్ ఆఫ్ నేమ్స్ వచ్చేస్తుంది. అంటే 12 మంది 3000 to 6,000 మధ్యలో అమ్మారా అని దాని మీనింగ్. అర్థమవుతుందా? మీకు ఆ డీటెయిల్స్ చూడాలి అనుకున్నారు అనుకో, ఆ 12 మీద క్లిక్ చేయండి. ఆ 12 మీద డబుల్ క్లిక్ చేయి. ఆ 12 మెంబర్స్ చూడు, ఆ రేంజ్ లోనే అమ్మారా లేదా కనబడుతుందా లేదా? పైన డీటెయిల్స్ ఏమొచ్చింది? హెడ్డింగ్ చూసారా? ఏమొచ్చింది హెడ్డింగ్? డీటెయిల్స్ ఫర్ కౌంట్ ఆఫ్ నేమ్ సేల్. దాని మీనింగ్ ఏంట్లో అయితే 3000 నుండి 6000 లోపు ఎవరైతే కొన్నారో అది అమ్మారో వాళ్ళ డీటెయిల్స్ వచ్చాయి, నేమ్స్. అర్థమవుతుందా? ఇప్పుడు కంపెనీ ఆఫీస్లో మేము ఏం చేస్తున్నాం మీకు అర్థమవుతుంది మీ అందరికి? కాలేజీలో చెప్తున్నారా మీకు? ల్యాబ్స్లో ఇలాగే చెప్తున్నారా? ఎక్సెల్, పవర్ బిఐ అవన్నీ చెప్పరండి మాకు. ఐటీ ఇండస్ట్రీలో జరిగేవి ఇవి ఎవరు చెప్పడు ఇలాగా. ఇప్పుడు మళ్ళీ వెళ్ళు, డేటాలోకి వెళ్ళు. ఇప్పుడు అది నేమ్, ఒకటి ప్లేస్ తీసుకొచ్చి లాగు. నేమ్ తీసి అది ఉండగానే లాగొచ్చు, మీరు మల్టిపుల్ థింగ్స్ లాగొచ్చు. ప్లేస్ కూడా అదే వస్తుంది, ఎందుకో చెప్పండి? మరి ఆ అమ్మినోడు అదే ప్లేస్ లో అమ్ముతాడు కదా. సో ప్లేస్ కూడా అదే కౌంట్ వస్తుంది. ప్రొడక్ట్ కూడా పెట్టు, ప్రొడక్ట్ మారచ్చు, ప్రొడక్ట్ కూడా సేమ్ వస్తుంది కదా. ఓకే మర్చిపోయినలే. ఓకే, కరెక్ట్. అంటే ఇప్పుడు లోహిత హైదరాబాద్ లో అదే ఒక ప్రోడక్ట్ అంటే 3 ఒకటే కదా, కౌంట్ ఒకటే కదా వస్తుంది. ఓకే, నేను చెప్పడమే తప్పు చెప్పానులే. ఫైన్. ఓకే, ఇది క్లియరా? ఏ బకెట్ నుంచి ఏ బకెట్ లో ఎంతమంది అమ్మారు రేపు పొద్దున మేనేజర్ అడిగితే చెప్పగలరా లేదా? కంపెనీ మేనేజర్ వచ్చి 15,000 కన్నా కొన్నోళ్ళు ఎంతమంది, అమ్మిన వాళ్ళు ఎంతమంది అంటే ఏమని చెప్తారు ఆన్సర్? 15,000 కన్నా ఎక్కువ, 15,000 to 18,000 మధ్యలో అమ్మిన వాళ్ళు ఎవరైనా అడిగారు అనుకో, ఎంత కౌంట్ అని అడిగారు అనుకో, ఏమని చెప్తారు ఆన్సర్? 3. ఆ 3 persons పేర్లు కావాలంటే ఏం చెప్తారు? డబుల్ క్లిక్ చేస్తే వస్తాయి. సింధుజ, సాధ్యత, తాన్య. వాళ్ళు ఏమి అమ్మారంటే ఏంటి చెప్తారు? పర్ఫ్యూమ్స్, వాళ్ళు ఎక్కడ అమ్మారంటే ఏంటి చెప్తారు? బెంగళూరు, ముంబై. వాళ్ళు ఏ డేట్లు అమ్మారంటే ఏంటి చెప్తారు? 18. అర్థమవుతుందా? మీటింగ్లో, రిపోర్ట్లో, ప్రెజెంటేషన్స్ లో మీ మేనేజర్లు, క్లయింట్లు ఏం అడుగుతారు, ఎలా చూపిస్తారు ఏంటి అనేది అర్థమవుతుందా? క్లియరా? చేయగలరా లేదా? అసైన్మెంట్ లో ఉన్నవన్నీ చేయగలరా లేదా? డేటాలోకి వెళ్ళరా? అయిపోయిందా డేటాలో ఉన్న అన్ని క్వశ్చన్స్?
లాస్ట్ క్వశ్చన్ మీరు అంటే ఇది చేయగలరా? లో మీడియం హై అన్నాడు కదా. లో మీడియం హై అంటే ఏం లేదురా, నువ్వు జస్ట్ ట్యాగ్ చేయాలి దాన్ని. ఆగు, ఆ షీట్ లోకి వెళ్ళు, ఇదా వేసిన దాంట్లో బకెట్. ఆ. ప్రస్తుతానికి నువ్వేం చేస్తావంటే ప్లేస్ ప్రొడక్ట్ బయటికి లాగాయి, ప్లేస్ నేమ్ కూడా బయటికి లాగాయి, అన్నీ లాగే బయటికి. సో నువ్వేం చేస్తావంటే 3,000 to 11,999 లో సేల్స్ కింద పెట్టు, 12,000 నుంచి 18,000 ఉన్నవని హై సేల్స్ కింద పెట్టు. ట్యాగింగ్ ఎట్లా చేస్తామంటే పైన ఉన్న ఫస్ట్ 3 లో, కింద ఉన్న 3 హై, కింద ఉన్న 2 హై కింద చేయాలి ట్యాగింగ్. దాన్ని ఎలా చేస్తావు ట్యాగింగ్ అయితే నువ్వు డేటా సెట్ లోనే ఒక ఎక్స్ట్రా కాలమ్ మీద ఫార్ములా చేసుకుంటావు. ఓకే, లేదు అంటే ఇక్కడ మాన్యువల్గా చేయాలి. మాన్యువల్గా చేస్తే నీకు టైం వేస్ట్. సో డేటా సెట్ మీద చేయు. డేటా సెట్ మీద మీరు చేయాల్సిన ఫార్ములా ఏంటి? ఇఫ్ ఫార్ములా చేయాలి. మరి మీకు ఇఫ్ ఫార్ములా చెప్పలేదు కదా క్లాస్ ఇంకా. అది ఓకే, ఓ పని చేస్తాను, రేపు క్లాసు రిలేటివ్ అబ్సల్యూట్, నెక్స్ట్ ఇఫ్ మీద మొత్తం ఇఫ్ ఫార్ములాస్ విత్ ఇఫ్ అడ్వాన్స్డ్ ఫార్ములాస్. ఓకే, అది అయిపోతే నేను చెప్తే మీకు అర్థమవుతుంది. ఓకే, రేపు అది చెప్తాను నీట్గా. అది కూడా రియల్ టైమ్ యూస్ కేస్ అన్ని నీట్గా పెట్టి ఇఫ్ అడ్వాన్స్డ్ ఇఫ్స్ ఫార్ములాస్ అన్ని మొత్తం కవర్ అయిపోవాలి. రిలేటివ్ అబ్సల్యూట్ మొత్తం కవర్ అయిపోవాలి. ఈ 2 కాన్సెప్ట్స్ బాగా వచ్చిందంటే ఎక్సెల్ బేసిక్ స్ట్రాంగ్ అయిపోయినట్టే. పివట్ టేబుల్స్ లాస్ట్ చూడండి రా, లాస్ట్ స్లైసర్ అని ఉంది కదా, బేసిక్ స్లైసర్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. స్లైసర్స్ కి ఒక రోజు క్లాస్ 1 అవర్ క్లాస్ ఉంది సపరేట్ గా. బేసిక్ గా స్లైసర్ ఇక్కడ ఒక స్లైసర్ ఏం చేస్తాం చూడు. స్లైసర్ అంటే ఏం లేదురా, ఒక పివట్ టేబుల్ లోకి వెళ్ళి ఇది తీసుకున్నా పివట్ టేబుల్ మీదకి, ఆ పివట్ టేబుల్ మీదకి వెళ్ళి జస్ట్ పివట్ టేబుల్ అనలైజ్ అని ఉంది చూసారు ఆప్షన్, పైన పివట్ టేబుల్ అనలైజ్ లోకి వెళ్ళు. పివట్ టేబుల్ అనలైజ్ లోకి ఇన్సర్ట్ స్లైసర్ అని ఉంది కదా, ఆ ఇన్సర్ట్ స్లైసర్ మీద మీకు నచ్చిన ఇన్సర్ట్ స్లైసర్ పెట్టుకోవచ్చురా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ ప్లేస్ పెట్టుకున్నావు అనుకో, ప్లేస్ పెట్టు, క్లిక్ ఆన్ ఓకే చెయ్యి. చేస్తే ఇప్పుడు నువ్వు బెంగళూరు మీద క్లిక్ చేసావు అనుకో, ఆ ఫస్ట్ పివట్ టేబుల్ బెంగళూరులో అమ్మిన ప్రొడక్ట్సే చూపిస్తాయి. చెన్నై క్లిక్ చేసావు అనుకో, చెన్నై మీద అమ్మినవే చూపిస్తాయి. హైదరాబాద్ క్లిక్ చేసాను, హైదరాబాద్ చూపిస్తాయి. నీకు చెన్నై హైదరాబాద్ 2 కావాలనుకో, హైదరాబాద్ క్లిక్ చేసి ఉంచావు కదా, ఇప్పుడు చెన్నై కంట్రోల్ నొక్కితే చెన్నై మీద నొక్కు, ఆ 2 అక్కడ జరిగింది చూపిస్తుంది. ఓకే, 3 దగ్గర కావాలంటే కంట్రోల్ నొక్కితే కలకత్తా నొక్కు, కంట్రోల్ నొక్కితే కలకత్తా నొక్కు, 3 ప్లేస్లు. ముంబై కూడా కావాలనుకో, కంట్రోల్ నొక్కితే ముంబై నొక్కు. 5 కావాలనుకో, ఇప్పుడు కంట్రోల్ నొక్కితే బెంగళూరు నొక్కు, 2,78,000 అయిపోద్ది. ఓకే, ఇది స్లైసర్ అంటే. ఇంకొక స్లైసర్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. మళ్ళీ పివట్ టేబుల్ మీదకి వెళ్ళి ఇంకొక ఇన్సర్ట్ స్లైసర్ చేయు, నేమ్ కూడా చేయు. పివట్ టేబుల్ అనలైజ్ లో ఇన్సర్ట్ స్లైసర్ నేమ్ పెట్టు. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకొక ఇది పక్కన పెట్టు, ఇది పక్కకి స్లైసర్ పక్కకు పెట్టు. ఓకే, పక్కకి అందాక. ఇప్పుడు నాకు బెంగళూరు సెలెక్ట్ చేసి, అరే ఎందుకు కిందకి తీసుకెళ్తున్నావు, పక్కనే పెట్టాలా? పక్కనే పెట్టు. ఇప్పుడు నాకు బెంగళూరు సెలెక్ట్ చేయి. బెంగళూరు సెలెక్ట్ చేస్తే ఫస్ట్ బెంగళూరు సెలెక్ట్ చేయని బై డిఫాల్ట్ దీపక్ వెళ్ళిపోయి చూసా, అంటే దీపక్ బెంగళూరులో అమ్మలేదని దాని మీనింగ్. ఇప్పుడు నాకు బెంగళూరులో జిగ్నేష్ ఒక్కడే ఏం అమ్మాడే కావాలనుకో, బెంగళూరు నొక్కాక జిగ్నేష్ ఒకటే నొక్కు. చూడు, బెంగళూరులో జిగ్నేష్ ఓన్లీ స్మార్ట్ వాచ్ ఒకటే అమ్మాడు. బెంగళూరులో సాత్విక ఏం అమ్మిందో చూడు, పర్ఫ్యూమ్స్, రీబుక్ షూస్ అమ్మింది. సింధుజ ఏం అమ్మిందో చూడు, పర్ఫ్యూమ్స్. అర్థమవుతుందా ఇవి ఎలా చెక్ చేయాలో? ఇన్ డెప్త్ డీప్ డైవ్. రేపు మేనేజర్లు ఏం అడిగినా సరే ఆ డేటా సెట్ ఇలా చూపించి, ఏది నీకు ఏం కావాలో చెప్పు నేను చూపిస్తా అని చెప్పి మీటింగ్లో ఇలా చూపించాలి. అర్థమవుతుందా? క్లియరా? ఇది ఈజీగా ఉందా కష్టంగా ఉందిరా? డేటా అయిపోయిందిరా. స్లైసర్ కాన్సెప్ట్ సపరేట్ కాన్సెప్ట్లే, వరీ అవ్వద్దు. 35 days వెళ్తుంది క్లాసు, అన్నీ నేర్చుకుంటారు, అన్నీ ప్రాక్టీస్ చేయండి. రియల్ టైం డేటా సెట్స్ అన్ని ఇస్తా, బయట ఇవి ఎవరికి షేర్లు గట్రా చెయ్యొద్దు. స్క్రీన్ షాట్లు కదా లింక్డ్ఇన్లో పెట్టొద్దు, నేర్చుకున్నాం అని పెట్టుకోండి అంతే. లింక్డ్ఇన్లో డేటా స్క్రీన్ షాట్స్ మాత్రం పెట్టొద్దు. ఓకేనా? ఇది క్లియరా? అందరికి అర్థమైందా లేదు క్లాస్? అలేఖ్య, భావన, భూమిక,
జోహారిక, కళ్యాణి, భార్గవి, మాధురి, మోహిని. మోహిని, నీ క్లాస్ అర్థమైందా మోహిని? మోహిని దేవకి అర్థమైందండి. అర్థమవుతుందా? అంటే నువ్వు ఫస్ట్ 4 days రికార్డింగ్ చూడలేదు కదా, నీకు తెలీదు. సో ఫస్ట్ ఇంకా 4 days చూడలేదు. కవర్, Day 1 to Day 4 రికార్డింగ్స్ చూడు, పవర్ బిలో Day 1 to Day 6 రికార్డింగ్స్ చూడు. అన్ని ఒక 2 days సండే వరకు కూర్చొని కంప్లీట్ చేసి మండే నుంచి క్లాసెస్ అన్ని అర్థమైపోతాయి. ఓకే అండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు? సౌమ్య, రిషిత, తనుజ, ఉమా, తరుణ్. ఓకే, డన్ రా. సరేరా, నేను ఆఫీస్కి వెళ్ళాలి. బాయ్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి, నేను ఆఫీస్లో చూస్తూ ఉంటా వాట్సాప్. నాకు సాయంత్రం కల్లా అసైన్మెంట్ కంప్లీట్ అయిపోయి, అసైన్మెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూపించరా? ఆగురా, నువ్వు కంగారేరా, నువ్వు స్క్రీన్ షేర్ చెయ్యి. చేస్తున్నాను. బ్యాంగ్ వచ్చేస్తాను రే వాళ్ళ ఆఫీస్ నుంచి. క్లయింట్ కాల్ లేదు ఇవాళ. అసైన్మెంట్ చూపించాలా? ఇవాళ నా కస్టమర్ డిక్లైన్ అనాలిసిస్ చేయమన్నారు. అది చేసేసి సాయంత్రం లోపు 5 o'clock లోపు కంప్లీట్ చేసేసి 6 o'clock 7 o'clockకి ఇంటికి వచ్చేస్తా, రూమ్కి వచ్చేస్తా. అది ఫాస్ట్గా క్లయింట్ కాల్ లేదు, మండే చూపించాలి రిపోర్ట్. సో నైట్ క్లాస్ చెప్పమంటే చెప్తా, 8-9 పెట్టుకుందామంటే పెట్టుకుందాం నైట్, మీ ఇష్టమే. సరేనా? ఇగోరా, వీళ్ళకి ఇస్తారా, నేను హెడ్డింగ్స్ అందుకే మీకు పెట్టా. రిపోర్ట్స్ నీడ్ టు మేనేజర్ క్లయింట్స్ ఇట్లా ఉంటారా, కంపెనీలు ఎలాగే అడుగుతారా మాకు. సో మీరు ఎక్కడ బయట ఎవరికి చెప్పడాలు గట్రా చేయొద్దు. అంటే ఐ మీన్ పోస్టింగ్, లింక్డ్ఇన్లో పోస్టులు సెట్ చేయొద్దు. రియల్ టైం నేర్చుకుంటున్నారని పెట్టుకోండి పోస్ట్, కానీ ఈ డేటా సెట్లు, ఈ డేటా క్వశ్చన్స్ ఇట్లా పెట్టొద్దు. సరేనా? పెట్టచ్చు స్టిల్, బట్ అక్కడ కంపెనీ పేరు డిస్ప్లే చేయట్లేదు నేను. ఓకే, జాగ్రత్తగా నేర్చుకోండి అంతే, సింపుల్గా. ఓకే ఫైన్. ఇవి చేయగలరా లేదా? ట్రై